Hi, this is Ram Gopal Verma, and congratulations to iDream for reaching 1 million subscribers. అసలు నేను దాసరి గారి ఇంట్లోకి ఎంటర్ అవగానే పోరాటాల రాణి చందవోలు శోభారాణి రామ్మ అనేవాళ్ళు. శోభారాణి గారు మీకు తెలుసో తెలీదో గూగుల్లో ఆల్ పొలిటికల్ పార్టీస్ సెర్చింగ్ ఫర్ శోభారాణి అని వస్తాం. నేనేం మాయమైపోలేదండి, కాకపోతే గొంతు మూగపోయింది. ఏం తెలుసు మీకు అసలు రాజకీయం గురించి? తెలుసండి, అంటే చిన్న సోషల్ యాక్టివిటీస్, ఈ సామాజిక దృక్పథ కోణాలు, డిగ్రీ చదువుతూ ఉన్నారు. ఏం తెలియాలి? రెండు ప్రధానమైన పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, తెలుగుదేశం. అంటే ఇది నేను ఓపెన్గా చెప్పకుండా ఉండలేనండి, కానీ అది హిస్టరీ, దట్ ఈస్ ది హిస్టరీ. కాబట్టి తెలుగుదేశం ఈజ్ కమ్మారెడ్డి పార్టీ, కాంగ్రెస్ ఈజ్ రెడ్డి కమ్మ పార్టీ. దేర్ ఇస్ నో డిఫరెన్స్. సెన్సార్ బోర్డు సభ్యురాలుగా మీరు పనిచేసిన కాలంలో అగ్ర హీరోల సినిమాలని, అగ్ర నిర్మాతల సినిమాలని మీరు కావాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు అన్నటువంటి ఒక ఆరోపణ. మీకు డబ్బు ఉందని, పరిశ్రమ మొత్తం మీ గ్రిప్పులో ఉందని, మొత్తం సినిమాలు ఎలా తీయాలో కూడా మీరు చెప్పే కాడికి ఇంకా సెన్సార్ బోర్డు ఎందుకు, సెన్సార్ బోర్డు మెంబర్స్ ఎందుకు? ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. రామ్ గోపాల్ వర్మతో ఏంటి గొడవ? రామ్ గోపాల్ వర్మ గురించి ఈరోజు జనం ఏమనుకుంటున్నారో మీకు తెలిసింది. ఆయన పర్వర్టెడ్గా వెళ్ళిపోయారు, పర్వర్షన్లో. ఆయన గొప్ప దర్శకుడు అని ఏ గొప్ప దర్శకుడు? టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఎదిగారు. బాలీవుడ్లో కూడా ఆయన సార్ ఎదగడం అనేది, పాజిటివ్గా ఎదగడం అనేది, నెగిటివ్గా ఎదగడం అనేది, అసాంఘిక శక్తిగా ఎదగడం అనేది చాలా ఉన్నాయి. రక్త చరిత్ర అని బెజవాడ రౌడీలని, అంటే బెజవాడ వాళ్ళంతా రౌడీలండి, ఆయన ఇష్టమా? తెర మీద స్పష్టంగా కనపడి స్పష్టంగా నా వాయిస్ని వినిపించడానికి నాకు ఉపయోగపడిన మంచి వేదిక ప్రజారాజ్యం పార్టీ వేదిక. ప్రజారాజ్యంలో నా టైంని మొత్తం, నా ప్రొఫెషన్ వదిలేసేసాను, లాయర్ ప్రొఫెషన్. అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్నాను లాయర్గా కూడా. ఆకలేస్తే అన్నం తినడానికి అరగంట టైం పడుతుందని ఎలక్ట్రోబియా నీళ్లు దాకా కూడా నేను పనిచేసిన సందర్భాలండి పార్టీకి. ప్రజారాజ్యం పార్టీ విలీనం గురించి ఫస్ట్ మీరు ఎప్పుడు విన్నారు? విన్నప్పుడు మీరు ఏమని రియాక్ట్? ఆపండి, మర్జీ చేయటాన్ని ఆపండి, విలీనాన్ని ఆపండి, విలీనం చేయడానికి వీలు కుదరదు అని చెప్పేసి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా కొన్ని తీసుకొని ఇవ్వడం జరిగింది. అప్పుడు కన్వర్లాల్ గారు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. ఆయనకి నా రిపోర్ట్ అంతా ఇచ్చాను. ఇస్తే నా శక్తి చాలేదు, ఎందుకంటే పైన ఇవాళ నన్ను బాగా బాధపడుతున్న విషయం ఏంటంటే అండి, ఆ రోజు నా హెల్ప్ తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నన్ను ఎంతో చక్కగా ఉపయోగించుకున్నారు. దానికి తగ్గట్టుగా రోజా నేను కంట్రోల్ కూడా చేయగలిగాను. అదే రోజాతో ఇవాళ జబర్దస్త్ అనే ఒక అసహ్యమైన, అశ్లీలమైన ప్రోగ్రాంలో నాగబాబు, రోజా కూర్చొని ఆ వెకిలి నవ్వులు, జుగుప్సాకరమైనటువంటి హావభావాలతో కూడినటువంటి అంటే మీరు తీసే సినిమాలో మీరు చెప్పే ఈ రొమాన్స్, ఈ కామెడీ, ఈ వైలెన్స్ ఇవన్నీ ఉంటాయా, లేక వేరే ఏవైనా ఉంటాయా? అది అవసరం అండి. మనిషి ప్రజారాజ్యం పార్టీలో సంచలనంగా ఉన్నటువంటి పిఆర్పి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా కొనసాగిన శోభారాణి గారు ప్రస్తుతం కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆవిడ ఈరోజు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. వెల్కమ్ టు iDream మేడం. థ్యాంక్ యూ. చాలా సంవత్సరాల పాటు, అంటే దాదాపుగా 3-4 సంవత్సరాలుగా మీరు ఎక్కడ తెర మీద కనిపించడం లేదు, మీ వాయిస్ కూడా వినిపించలేదు. ఏంటి, రాజకీయాలకు దూరం అయిపోయారా? అలా ఏం లేదండి. మీరు ఇంట్రడక్షన్లోనే ప్రజారాజ్యంలో సంచలనాత్మకమైన వార్తల్లో ఉన్నట్టుగా ప్రజెంట్ చేశారు. కాబట్టి ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము రాజకీయాలకు దూరంగా జరగడం అనేది జరిగే పని కాదు. ఒకవేళ మేము వద్దనుకున్నా కూడా ప్రజలు వదలరు. కాబట్టి ఏంటంటే రాజకీయాల్లో ఖచ్చితంగా కంటిన్యూ అవుతాం. కాకపోతే ఈ మధ్యకాలంలో వచ్చిన గ్యాప్ మాత్రం నన్ను బాగా బాధ పెట్టిన విషయం రాష్ట్ర విభజన, దాని తీరు.
ఆ విభజన జరిగిన రోజు నుండి ఈ రోజు వరకు అసలు ఎక్కడ మనశ్శాంతిగా లేకపోవడం, అనిశ్చితి, సంక్షోభం, అన్ని రకాల సంక్షోభాలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని ఉన్న పళంగా ఓవర్ నైట్లో డివైడ్ చేసేయడం అనేది చాలా బాధ కలిగించిన విషయం అండి. సో ఏంటంటే మళ్ళీ ఎక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ చేసుకోవాలి. నేను సమైకాంధ్ర నినాదాన్ని వినిపించినప్పుడు తెలంగాణలో ఉండి రాజకీయాన్ని కంటిన్యూ చేసుకోవడానికి స్కోప్ చాలా తక్కువ ఉంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఆంధ్ర అంటే నా పుట్టిన గడ్డ కాబట్టి ఈ గడ్డ మీద నాకు జన్మనిచ్చినందుకు ఈ గడ్డకి నేను మళ్ళీ నా వంతు కంట్రిబ్యూషను, నా సేవలు అందించాలి. సామాజిక సేవ, రాజకీయ సేవ ఎట్లన్నా కానివ్వండి నా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. కానీ ఏంటంటే రాష్ట్ర విభజన తీరు నన్ను బాధ పెట్టింది. ఎంతలా బాధ పెట్టిందంటే నా 3-4 సంవత్సరాలుగా మీరు అన్నట్లు అసలు బయటికి రాలేని విధంగా బాధ పెట్టింది. అందువల్ల ఈ గ్యాప్ తీసుకున్నాను నేను. అంటే 3-4 సంవత్సరాల పాటు మీకు బాధ కలిగినా కూడా మౌనంగా ఉండటానికి కారణం ఏంటి? వాస్తవానికి నా వాయిస్ మౌనంగా ఉందేమో కానీ, అంటే నేను మాట్లాడటం కనబడలేదేమో కానీ నేను జనంలో మాత్రం ఖచ్చితంగా ఉన్నానండి. ఖచ్చితంగా ఉన్నాను. ఇక్కడ ఎవరితో మాట్లాడాలి, అసలు ప్రజల పక్షాన ఎలా నిలబడాలనే దాని మీద అనుక్షణం నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. అలాగని తెలంగాణలో కూడా నాకు మంచి అభిమానులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు. అక్కడ వెనుకబడిన సామాజిక వర్గాల వారి తరఫు నుండి నేను పనిచేసినటువంటి సామాజిక న్యాయం అనే ఎజెండాతో పనిచేసిన నేపథ్యంలో ఇక్కడ కంటే కూడా వాస్తవానికి 17 ఏళ్ల క్రితం నేను తెలంగాణ వెళ్ళి అక్కడ తెలంగాణ వాస్తవీరాలు కానీ గుర్తింపు పొందడం వలన అక్కడ కూడా నాకు అంతే సానుభూతి ఉంది. కాబట్టి ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉండాల్సిన అవసరం ఏర్పడటం వల్ల ఈరోజు కూడా అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి 2 వైపులా తిరగాల్సి వస్తుంది. శోభారాణి గారు, మీకు తెలుసో తెలీదో గూగుల్లో ఆల్ పొలిటికల్ పార్టీస్ సెర్చింగ్ ఫర్ శోభారాణి అని వస్తుంది. నేనేం మాయమైపోలేదండి, కాకపోతే గొంతు మూగపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలుగు ప్రజానీకానికి తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు జాతి గొప్పదనాన్ని, తెలుగు జాతి సాంస్కృతిక సాంప్రదాయ పద్ధతులన్నింటినీ నాతో సహా పెద్ద పెద్ద మహానుభావుల దగ్గర నుంచి నాతో సహా ఎప్పటికీ విడిపోని విధంగా తెలుగు జాతి మొత్తం కలిసి ఉండాలనే దాని మీద వర్క్ చేయడం జరిగింది. అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో అన్ని విషయాలు ఒకేసారి బ్రేక్ అయిపోవడం వల్ల ఆ గ్యాప్ తీసుకున్నాను. దాన్ని ఆ రోజున నేను సెన్సేషనల్ విషయాల్లో, అంటే ఒక సామాజిక న్యాయం అంటే డెఫినేషన్ ఏంటి అని చెప్పే కొద్ది మందిలో నేను కూడా బాగా చెప్పానని మీలాంటి పెద్దవాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా బాగా ప్రజెంట్ చేశారు మేడం అని చెప్పడం జరిగింది. నేను ఎక్కడ బాగా సైలెంట్గా అయిపోయానంటే అండి, ఒక స్థాయికి ఎదిగి సామాజిక న్యాయము, రాజ్యాధికారం వెనకబడిన కులాల వాళ్ళకి అనే ఎజెండాతో పనిచేసి దగ్గరవుతున్న క్రమంలో విభజన జరిగేటప్పటికి నేను ఫిజికల్గా నేను కనిపించలేదు. కానీ నా బాధని, ఆవేదనని ఎప్పుడు జనాలకి నేను పంచుకుంటా ఉన్నాను. అటు తెలంగాణ సోదరులకి ఏం చెప్పాలో అది చెప్తున్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నన్ను ఇన్వైట్ చేసినటువంటి నా ప్రజానీకం అనుకున్న వాళ్ళు, నా శ్రేయోభిలాషులు అనుకున్న వాళ్ళు, నా సేవలు అవసరం అనుకున్న వాళ్ళు నన్ను కలుస్తూ ఉంటే ఇక్కడ నేనేం చేయాలనేది కూడా నేను ఫ్రేమ్ చేసుకుంటున్నాను. ఈ నేపథ్యంలో నేను విజువల్గా, అంటే టీవీలలో కనిపించే కంటే కూడా జనంలో ఉండి జనం సమస్యల నుంచి మళ్ళీ బయటికి రావాలనే దాని మీద నేను వర్క్ చేసుకుంటూ పోతా ఉన్నాను. కానీ గూగుల్ సెర్చ్లో పొలిటికల్ పార్టీ సెర్చింగ్ ఫర్ శోభారాణి అసలు చాలా ఇంట్రెస్టింగ్ విషయం కనిపించలేదా మీకు? ఇంట్రెస్టింగ్గానే ఉందండి. నేను కూడా చూశాను, మా ఫ్రెండ్స్ కూడా చూపించారు, ఎవ్రీబడి ఈజ్ సెర్చింగ్ ఫర్ యూ శోభారాణి గారు అని. ఐ వాజ్ రియల్లీ షాక్డ్. అంటే నాకు తెలియదు, నేను ఎంత బాగా వాయిస్ వినిపించానో నాకు దానిలో కనిపించింది. అప్పటి వరకు నేను వినిపించిన ఆ నినాదం ఏదైతే ఉందో దాని శక్తి నాకు తెలియదు, నేను ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాను అనేది. ఎప్పుడైతే వెబ్సైట్స్ శోభారాణి ఎక్కడ, ఆవిడ బయటికి రావట్లేదు, ఇంకా చాలామంది ఫేస్బుక్లోను వాట్సాప్లోను చాలామంది నాకు టచ్లోకి వచ్చి మీరు బయటికి రావాలండి, మళ్ళీ మీ వాయిస్ వినిపించాలండి అని అంటున్నప్పుడు నేను ఏదో ఒక మంచి సందర్భం చూసి బయటికి రావాలనుకున్నాను. అదృష్టవశాత్తు మీరు దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఫస్ట్ గుడ్ ఇంటర్వ్యూ ఫర్ మీ. ఈరోజు మీరు అడిగే ప్రశ్నలు బట్టి నా సమాధానం ఉంటుంది. కాబట్టి ఈ 3-4 సంవత్సరాలు నేను సైలెంట్గా ఉన్నది, అంటే ఫిజికల్గా నేను కనిపించకపోవచ్చేమో కానీ జనంలో ఉండి నేను జనం సమస్యల మీద పని చేస్తూనే ఉన్నానండి. ఈవెన్ తెలంగాణలో కూడా వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తున్నాను. ఇక్కడ అయితే అసలు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా మొత్తం అన్ని రకాల సంక్షోభంలో పడిపోవటం వల్ల ఆ జూన్ 2వ తారీఖు అనేది ఒక చీకటి దినంగా, అర్ధరాత్రి స్వతంత్రం మన భారతదేశానికి ఎలా వచ్చిందో అర్ధరాత్రి ఆ విభజన జరిగిన తీరు కూడా సిమిలర్గా ఉండడం వలన
ఎక్కడ మొదలు పెట్టుకొని ఎవరితో మొదలు పెట్టుకొని ఏం చెప్పాలో అర్థం కాని స్థితిగతుల్లో నేను సైలెంట్గా ఉన్నమాట వాస్తవం. విజువల్స్లో నేను కనిపించకపోవడం అనేది వాస్తవం. కానీ ఐఎమ్ ఇంటూ పీపుల్, ఐఎమ్ విత్ ది పీపుల్, ఐఎమ్ ఫర్ ది పీపుల్. శోభారాణి గారి లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ హియర్ ఓన్లీ అండి. గుంటూరులోనే పుట్టి పెరిగాను. నా చదువు అంతా కూడా చాలా వెల్ రెప్యూటెడ్ స్కూల్స్లో చదివాను. మా ఫాదర్ అండ్ మదర్సే టీచర్స్ అవ్వటం వలన వాళ్ళు చాలా మంచి విజన్తో చక్కటి ఇన్స్టిట్యూట్స్లో నన్ను చదివించడం జరిగింది. ఇక్కడ చాలా ఫేమస్గా చెప్పుకుంటున్న సెయింట్ జోసెఫ్స్ స్టాల్ స్కూల్, తర్వాత ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్, ఏసీ కాలేజ్, జేకేసీ కాలేజ్, ఈ కాలేజెస్ అన్నిట్లో నేను చదవటం జరిగిందండి. ఎంఏ ఎల్ఎల్బి చేశాను. ఇక్కడ నేను ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఏసీ కాలేజీలో నేను చదివినందుకు ఈరోజు నేను చాలా గర్వపడతా ఉన్నా. పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత ఏసీ కాలేజ్ ఒక సెంటర్ పాయింట్ అయ్యి ఆ ఏసీ కాలేజ్ విద్యార్థినిగా నేను బయటకు వచ్చినందుకు నేను ఎంత సంతోషపడుతున్నానంటే, అదే ఏసీ కాలేజ్ నుంచి చీఫ్ మినిస్టర్లు తయారయ్యారు. ఎన్టీ రామారావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, నాదెండ్ల భాస్కరరావు గారు, తర్వాత ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు, సినిమా యాక్టర్స్, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర గారు, ఈ సినిమా యాక్టర్లలో కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఇలా ప్రముఖులు చాలామంది, రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రముఖులు, ముఖ్యమంత్రులు ఏసీ కాలేజీ నుంచి రావడం జరిగింది. అదే ఏసీ కాలేజీ నుంచి నేను కూడా చదివి బయటికి రావడం. అదే ఏసీ కాలేజీలో నాకు ఒక చక్కటి అనుభవం ఏంటంటే, విద్యార్థినిగా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చీఫ్ గెస్ట్గా నేను ఒక అకేషన్లో పాల్గొనడం జరిగింది. దట్ వాజ్ మై రియల్లీ వెరీ గుడ్ మెమరీ. ఒక విద్యార్థినిగా ఆడుతూ పాడుతూ చదువుకున్న రోజుల నుంచి ఒక చీఫ్ గెస్ట్గా వెళ్ళి నేను మళ్ళీ అదే క్యాంపస్లో నేను పిల్లలకు ఒక సందేశాన్ని ఇచ్చే అవకాశం నాకు కూడా కలిగినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఏంటంటే, మా పేరెంట్స్ టీచర్స్ అవ్వటం వల్ల నేను చదువులో ఎక్కడా కూడా వెనకబడకుండా, ఒక చదువు అంటే చదువే కాదు, బుక్స్లో ఉన్న చదువు కాదు, సమాజాన్ని చదువుకుంటూ బుక్స్లో ఉన్న చదువును కూడా చదువుకుంటూ వెళ్ళడం జరిగిందండి. అంటే మీ ఫాదర్ కూడా ఒక సోషల్ యాక్టివిస్టు, బాగా ఈ సామాజిక ఉద్యమాల్లో వెనకబడిన కులాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఆయన కూడా చాలా ప్రేరేపితంగా పనిచేసేవాళ్ళు అని అంటుంటారు. అవునండి. పేరుకే మా నాన్నగారు టీచర్గా పనిచేశారు, కానీ కేవలం చదువు చెప్పడం ఒక్కటే కాదు ఒక ఉపాధ్యాయుడు చేయాల్సింది. సామాజిక స్థితిగతులను చదువుకుంటూ సామాజిక బాధ్యతను కూడా మీదేసుకోవడం అనేది మా నాన్నగారు అది ప్రాక్టికల్గా చేసి చూపించారండి. నేను పుట్టిన దగ్గర నుంచి ఆయన ఆ బాణీలో ఉండడం వలన నాకు స్పూన్ ఫీడింగ్గా చదువు మాత్రమే కాదు, సమాజాన్ని కూడా చదువు, సమాజంలో ఉన్న సమస్యల గురించి చదువు, ఆ సమస్యల పరిష్కారం గురించి చదువు, ఆ సమస్యలో నుండి నువ్వు ఒక లీడర్గా ఎదుగు, లీడర్ నుంచి ఇచ్చే స్థాయికి ఎదుగు అని నాకు నేర్పించడం వలన ఈరోజు ఈ వయసుకు వచ్చేటప్పటికి నేను ఏ విషయం మీదైనా స్పాంటేనియస్గా స్పందించడం, అలాగే ఆ సమస్య పరిష్కారం కోసం ఏం చేస్తే బాగుంటుందని ఒకేసారి వందలాది మంది జనాన్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే నాలెడ్జ్ నేను సంపాదించుకోవటం, ఇదంతా మా నాన్నగారు మా మదర్ నుండి వచ్చిందండి. సో ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు మై ఫాదర్ అండ్ మదర్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. కానీ సోషల్ కాజెస్ మీద చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతూ ఉంటారు. అంటే బుక్స్ చదువుతూ ఉంటారా లేదంటే? అవునండి, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ సామాజిక స్పృహతో కూడినటువంటి బుక్సే చదివిస్తూ ఉండేవాళ్ళు. అసలు ఫస్ట్ అయితే అసలు లెఫ్ట్ ఓరియంటేషన్తో స్టార్ట్ అయ్యానండి. చాలా చిన్న వయసులో 10th క్లాస్లోనే నేను పీడిఎస్ వాళ్ళు ఊరిలోకి వచ్చి వాళ్ళ కాన్సెప్ట్ చెప్తా ఉంటే నేను చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉండేదాన్ని. సో నెమ్మదిగా 10th అయిపోగానే పీడిఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ టైంలో నేను శ్రీశ్రీ గారి పద్యాలు, అదే మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి ఇలాంటివన్నీ కూడా చదివేసేసాను బాగా. మా పేరెంట్స్ కూడా రోజుకు ఒక పోయం అప్పు చెప్తే నీకు ₹1 ఇస్తామని అట్లా కూడా చెప్పేవాళ్ళు. సో ఏంటంటే అట్లా స్పూన్ ఫీడింగ్తో నేను మొదలవ్వడం జరిగిందండి. ఒక దశకు వచ్చేటప్పటికి నేను ఎక్కడి దాకా వెళ్ళిపోయానంటే, చలం గారు, తాపి ధర్మారావు గారు, శ్రీశ్రీ, తర్వాత గుర్రం జాషువా గారు, పర్టికులర్లీ నేను చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళందరి రచనలు నాకు అర్థం కాకపోయినా కూడా చదువుతూ ఉండేదాన్ని. ఒక సమాజాన్ని, ఒక కొత్త సమాజాన్ని తయారు చేయడానికి వీళ్ళందరూ పూనుకున్నారు అనేది నాకు చిన్నప్పుడే నాకు మనసులో పడిపోయింది. సో ఏంటంటే నాకు అర్థం కాకపోయినా చదువుకుంటూ ఉండేదాన్ని. అర్థమయ్యే స్టేజ్కి నేను బాగా నలిగాను ఆ సబ్జెక్ట్ మీద. ఇప్పుడు రూపాయి కోసం బిగిన్ చేశారు పద్యాలు చదవటం, అది మీ జీవితంలో అదే మీకు? అవునండి, ఇట్ హ్యాస్ గివెన్ మీ న్యూ టర్న్. ఇంకా నేను ఏదో చేయాలి సమాజానికి, మా నాన్నగారు నడుస్తున్న బాటలో ఇంకా ముందుకు వెళ్ళాలి. మా నాన్నగారు ఇంకా అసలు ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నారంటే అండి, ఇది నేను ఇంటర్వ్యూలో చెప్పడానికి నేనేం భయపట్టలేదు. ఆయన ఒకటే చెప్పారు,
అందరు ఆడపిల్లలు పెండ్లిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తారు, ఉద్యోగాలు ఇప్పించుకుంటారు, ఇల్లు కడతారు, వాళ్ళకి అమ్మగా అమ్మమ్మగా మిగిలిపోవటం అనేది ఆడపిల్లలందరికీ ఉంటుంది. కానీ ఇవన్నీ నువ్వు పరిత్యజిస్తే, ఇవన్నీ వదిలేసేసుకుంటే ఒక పెద్ద సమాజానికి నువ్వు ఒక మార్గదర్శివిగా మిగిలిపోతావు అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ చేశారు. అందువల్ల ఏంటంటే నేను యుక్త వయసుకు వచ్చే నాటికే ఈ పెండ్లి, వివాహ వ్యవస్థ, దళ్ళు కూరుకుపోవడం, అందులో స్త్రీ పాత్ర మరీ దారుణంగా ఉండడం, ఒక సర్వెంట్ లాగా మిగిలిపోవడం తప్పితే ఏమీ లేదు అనే అవగాహనతో నేను ఇక సర్వెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, సమాజానికి నా సర్వీస్ ఇవ్వాలి, సమాజానికి సర్వెంట్గా పనిచేయాలి అనే జ్ఞానం రోజు రోజుకి డెవలప్ అవుతూ వచ్చింది. కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ కూడా మీకేమంత మరీ పూరు డిజాస్టర్ అట్లే లేదండి, లేదు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వెల్ సెటిల్ ఆఫ్ కోర్స్. మీరు మరి మీకు ఈ సోషల్ కాజెస్లో ఎట్లా మీకు అంటే మీరు వెళ్ళి చూసారా? అంటే అవునండి, నాన్నగారు అమ్మగారు టీచర్స్ అవ్వడం వలన పల్లెటూరుల్లోకి వెళ్ళి అసలు స్లమ్స్లో కూడా వెళ్ళి టీచర్స్గా పనిచేసిన నేపథ్యంలో నేను వాళ్ళతో సెయిల్ అవుతూ ఉండేదాన్ని. నేను చిన్నపిల్లని వాళ్ళతో పాటు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఎవరెవరినైతే టచ్ చేస్తూ ఉన్నారో ఆ ప్రజల మధ్యలో నుంచి నేను నడిచేటప్పుడు అసమానతలు నాకు చాలా క్లియర్గా కనిపించే, బాధ కలిగేది. దానికి తోడు మా నాన్నగారు కూడా చెప్తూ ఉండేవాళ్ళు, వీళ్ళు ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నారు, కొన్ని బజార్లు దాటితే వాళ్ళు ఎందుకు అంత గొప్ప స్థితిలో ఉన్నారు అనే ఆ అసమానతల మీద నాకు ఎప్పుడు బాధ కలుగుతూ ఉండేది చిన్న వయసులోనే. ఒక ప్రశ్నగా మిగిలిపోతూ ఉండేది నాకు, ఏం చేయాలి దీన్ని సమసమాజంగా మార్చడం కోసం, నేనేం చేయాలి, నేను ఏదో ఒకటి చేయాలి పెద్ద అయిన తర్వాత, నా పాత్ర ఉండాలి అందులో ఆ మార్పులో అని చెప్పేసి అని ఆలోచించుకుంటూ వెళ్తూ ఉండేదాన్ని అండి. కాబట్టి ఏంటంటే మా పేరెంట్స్ నాకు అట్లా హెల్ప్ అయ్యారు. చదువు మాత్రమే కాకుండా సమాజాన్ని చదవమని చెప్పడం అనేది అరుదుగా జరిగే విషయం అండి. అందరూ టీచర్స్, అందరూ పేరెంట్స్ చెప్తారో లేదో, కొంతమంది చెప్తారేమో, కానీ మా ఫాదర్ అయితే నాకు అసలు నరాన్ని ఇంజెక్ట్ చేశారు. అందుకని ఒక దశకు వచ్చేటప్పటికి నేను పెండ్లికి, పిల్లల కంటానికి, వీటన్నిటికీ నేను అసలు ప్రక్కన పెట్టేసేసి నా ఫుల్ టైంని నేను జనం కోసం, ఒక మంచి వాయిస్ వినిపించడం కోసం, ఒక సమాజం కోసం, ఈ అసమానతలకి వ్యతిరేకంగా, మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న కుల వివక్ష ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా నేను పనిచేసి ఎక్కడో చోట ఒక మార్పుకి నేను కూడా భాగస్వామిని కావాలనేది పడింది. ఈ రోజు వరకు నేను అలాగే ఉన్నాను. ఆ క్రమంలో నేను బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాంచీరామ్ గారు, అలాగే మాయావతి గారు, వాళ్ళని చూసినప్పుడు ఎంత గొప్ప హిస్టరీని, భారతదేశ చరిత్రకి, రాజకీయ చరిత్రకి, సామాజిక చరిత్రకే ఒక న్యూ టర్న్ ఇచ్చిన వాళ్ళిద్దరిని చూసి ఇక నాకు కూడా పిల్లలు వద్దు అవసరం లేదు, వాళ్ళ దారిలోనే నడుద్దాం అనుకున్నానండి. కాంచీరామ్ గారిని నేరుగా కలిసారా మీరు? కలిసానండి. ఎప్పుడు కలిసారు? నా చదువు నాకు 25 years కల్లా చదువు కంప్లీట్గా పూర్తయినప్పుడు 20 years నుంచి నేను కాంచీరామ్ గారిని చదవడం మొదలుపెట్టాను. మా ఫాదర్ చెప్తూ ఉండేవాళ్ళు, కాంచీరామ్ అనే ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నారు, నార్త్ రాజకీయాలన్నింటినీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, త్వరలోనే సౌత్ ఇండియాకి వస్తారు, నీ నాలెడ్జ్కి, ఇప్పుడు నువ్వు నేర్చుకున్న దానికి, నువ్వు చూసిన సమాజానికి, ఆ సమాజ మార్పుకి కాంచీరామ్ గారు నీకు యాప్ట్గా సరిపోతారు, ఆయన కాన్సెప్టు, నువ్వు కాంచీరామ్ని గమనిస్తూ ఉండు అని అన్నారు. 89లో కాంచీరామ్ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చారు. కానీ నేను 2002 ఆ ప్రాంతంలో చదువుకుంటున్నానండి. ఆ ప్రాంతంలో నేను కాంచీరామ్ గారు ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో వెళ్ళి కలిసి, నేను ఇట్లా చదువుకుంటున్నాను, మీ కాన్సెప్ట్, మీ దృక్పథం నాకు నచ్చిందండి, ఈ కుల నిర్మూలన పోరాటంలో, ఈ రాజకీయ పోరాటంలో నేను కూడా ఎక్కడో చోట జాయిన్ అవ్వాలనేది నాకు వచ్చిరాని భాషలోనే కన్వే చేశా కాంచీరామ్ గారు. చేస్తే అప్పుడు 94కి ఎలక్షన్స్ వచ్చినాయండి, మనకు అసెంబ్లీ ఎలక్షన్స్. ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ మై ఎడ్యుకేషన్ జస్ట్ ఫినిష్ అయింది. ఇమీడియట్గా నేను కాంచీరామ్ గారిని కలవడం జరిగింది. హైదరాబాద్ వచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ అప్పటికే ఒక స్థాయికి వచ్చేసింది. అప్పుడు నన్ను బాగా ఇంప్రెస్ చేసింది ఏంటంటే, కాంచీరామ్ గారిని ప్రెస్ వాళ్ళు మొత్తం ఇప్పుడు మీకులాగే అడుగుతూ ఉంటే ఆయన చెప్పిన ఒక ఆన్సర్ నన్ను కట్టిపడేసిందండి. మీకు ఆంధ్రప్రదేశ్ గురించి ఏం తెలుసని ఆంధ్ర వచ్చారు, ఇక్కడ సామాజిక రాజకీయ పరిస్థితుల మీద మీకు ఏం అవగాహన ఉండొచ్చారని ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సరు ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను. ఏం తెలియాలి, 2 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, తెలుగుదేశం. అంటే ఇది నేను ఓపెన్గా చెప్పకుండా ఉండలేనండి, కానీ అది హిస్టరీ, దట్ ఈస్ ది హిస్టరీ. కాబట్టి కాంచీరామ్ గారు ఒకటే అన్నారు, తెలుగుదేశం ఈజ్ కమ్మారెడ్డి పార్టీ, కాంగ్రెస్ ఈజ్ రెడ్డి కమ్మా పార్టీ, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అని చెప్పారు. ఐ వాజ్ రియల్లీ షాక్డ్. నిజంగా ఆ పొలిటికల్ సినారియో ఉంది, ఈ రోజుకి ఉంది అది. అక్కడ నేను అప్పుడు ఆయన చెప్తూ వీళ్ళిద్దరిని ప్రక్కన పెట్టి మిగిలిన
జాతులు ఏవైతే ఉన్నారో, అణచివేతకు గురై ఉన్నారో, పాలకులుగా మిగిలిపోయారో వాళ్ళ కోసం నేను వచ్చానని చెప్పారు కాంశీరామ్ గారు. అప్పుడు నాకు చాలా హార్ట్ టచింగ్గా అనిపించి ఐ మెట్ కాంశీరామ్ గారు. నాకు 10 minutes టైం కావాలి సార్ అని చెప్పేసి నేను ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను. నేను డిగ్రీలో ఇంగ్లీష్ లిటరేచర్ కాబట్టి నాకు అసలు భాష మీద మంచి ఇది ఉంది, పట్టు ఉంది. కాంశీరామ్ గారి దగ్గరికి వెళ్ళి నాకు నచ్చిందండి, ఐ వాంట్ వర్క్ ఫర్ బహుజన్ సమాజ్ పార్టీ అంటే వర్క్ చేయమన్నారు. చదువుకుంటూనే వర్క్ చేశాను నేను. సో 25 yearsకే 94లో ఎలక్షన్స్ వచ్చినాయి మనకి, అసెంబ్లీ ఎలక్షన్స్. అప్పుడు తాడికొండ నియోజకవర్గం నుంచి నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు? అప్పుడే చేశానండి. ఏం తెలుసు మీకు అసలు రాజకీయం గురించి? తెలుసండి, అంటే చిన్న సోషల్ యాక్టివిటీస్, ఈ సామాజిక దృక్పథ కోణాలు, డిగ్రీ చదువుతూ ఉన్నారు. అవును, అంటే చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు మా నాన్నగారు రాజకీయాల్లో కూడా పాల్గొంటూ ఉండేవాళ్ళు. సోషియో పొలిటికల్, సామాజిక రాజకీయ ఉద్యమాల్లో మొదలైన నా జీవితం కాంశీరామ్తో ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఆయన కూడా అదే చెప్పాడు, నాది ఓన్లీ రాజకీయ ఉద్యమం కాదు, కుల వివక్షతో కూడినటువంటి పోరాటంతో పాటు దానికి రాజ్యాధికారాన్ని జోడించి సామాజిక రాజకీయ ఉద్యమం చేస్తున్నాను, దానిలో మీరందరూ భాగస్వాములు కండి అని అడగడం జరిగింది. సో ఐ వాజ్ రియల్లీ అట్రాక్టెడ్ లైక్ ఎనీథింగ్. ఇంకా నన్ను అది కట్టిపడేసింది. ఐ వాంటెడ్ టు వర్క్ విత్ కాంశీరామ్ గారు. ఇంకా ఆయనతో సెయిల్ అవుతూ వచ్చాను. 94లో కంటెస్ట్ చేశారు కదా, ఎన్ని ఓట్లు వచ్చాయి మీకు? 8,000 votes వచ్చినాయి సార్. నేను అప్పుడు చాలా చిన్న అభ్యర్థిని, పేపర్లు కూడా అవే రాసినాయి. 294 సీట్లలో అతి చిన్న వయసు అభ్యర్థి, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి, అనర్గళంగా మాట్లాడగలుగుతుంది, చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది, చాలా యాక్టివ్గా ఉందని చెప్పేసి పేపర్లు రాసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొకటి నాకు బాగా గుర్తుండిపోయిన విషయం ఏంటంటే అండి, ఆ ఎలక్షన్లో కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీని ఓడించడానికి నేను కారణమయ్యా. కారణం ఏంటంటే నేను తీసుకున్న 8,000 ఓట్లు కాంగ్రెస్వి. దానివల్ల తెలుగుదేశం అదేంటి పొత్తులో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది ఆ రోజు. తెలుగుదేశం పొత్తులో కమ్యూనిస్టులు పోటీ చేశారు ఆ టైంలో. కమ్యూనిస్ట్ పార్టీకి అది ప్లస్ అయ్యి కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది. లేకపోతే దెర్ ఈజ్ నో స్కోప్, నేను లేకపోతే. కాబట్టి ఆ రోజున పేపర్లు కూడా ఏమి రాసినాయంటే, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి వలన కాంగ్రెస్ పార్టీ దెబ్బతిని కమ్యూనిస్టులకు అవకాశం వచ్చిందని రాయడం కూడా జరిగింది, చెప్పడం జరిగింది. సో అట్లా నాకు ఒక క్లారిటీ వచ్చేసింది, ఓడడం కూడా మంచిదే, ఓడితే గెలుపు అర్థం తెలుస్తుంది, గెలుపు విలువ తెలుస్తుంది, కాబట్టి గెలవడానికి నేను ఏదో ఒక రోజు ప్రయత్నించాలని చెప్పేసి అట్లా నా పొలిటికల్ లైఫ్ సీరియస్గా స్టార్ట్ అయింది. ఎంత ఖర్చు పెట్టారు ఎమ్మెల్యేగా అప్పుడు పోటీ చేసినప్పుడు? లేదండి, ఖర్చు పెట్టి పోటీ చేసే ఎలక్షన్ ఎప్పుడు కాంశీరామ్ గారు ఎంకరేజ్ చేయలేదు. అంటే జనరల్గా కొంత లేదు, అసలు వాలంటరీగా ప్రజలే వచ్చి, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ సందర్భంగా నేను కాంశీరామ్ గారి గురించి మీకు తెలిసే ఉండొచ్చు. ఆయన వాదం బహుజన వాదం ఏదైతే ఉందో అది జనంలోకి బాగా వెళ్ళింది. కానీ కాంశీరామ్ గారి దగ్గర డబ్బులు లేవు. వాదం అయితే విపరీతంగా ఒక వేవ్ లాగా క్రియేట్ అయింది. అప్పుడు డబ్బులు ఎలా సమీకరించాలో కాంశీరామ్ గారు ఆలోచించి ఓటర్స్ దగ్గరికి వెళ్ళి, మీరు ఒక ఓటు ఇవ్వండి, ఓటుతో పాటు ఒక నోట్ ఇవ్వండి, ₹1 నోట్ ఇవ్వండి అని అడిగారు. అడిగితే ప్రతి ఎలక్షన్కి ఉత్తరప్రదేశ్లో కానీ ఆయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ప్రతి ఎలక్షన్కి ఓటుతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులకు నోటు కూడా గుచ్చి బ్యాలెట్ బాక్సులు వేయడం జరిగింది. నేను పోటీ చేసినప్పుడు తాడికొండలో నాకు 8,000 ఓట్లు వస్తే దానికి డబుల్ ది అమౌంట్ నాకు డబ్బులు వచ్చినాయండి. అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ నన్ను పిలిచి, మేడం మీకు పాప అన్నాడు, పాప నీకు ఓట్ల కంటే కూడా నోట్లు ఎక్కువ వచ్చినాయి అమ్మ, ₹18,000 వచ్చినాయి నీకు, నీ ఓటుకి నోట్లు గుచ్చి వేశారని చెప్పేసి ఆ డబ్బులు లెక్క పెడతా ఉంటే అందరూ ఆశ్చర్యపోయి చూశారు. సో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిని శోభారాణికి ఒక విలక్షణమైన రీతిలో ఓట్లతో పాటు నోట్లు కూడా వచ్చినాయి అని చెప్పేసి అంత చెప్పుకోవడం నాకు అసలు మర్చిపోలేనటువంటి సంఘటన అండి. కాబట్టి ఏంటంటే డబ్బులతో రాజకీయాలు చేయడం అనేది ఆ టైంలో లేదు. ఒకవేళ ఉన్నా కూడా కాంశీరామ్ గారు దాన్ని అడాప్ట్ చేసుకోలేదు. ఆ తరువాత పవర్ పాలిటిక్స్లో కాంశీరామ్ ఒక శక్తిలాగా మారినప్పుడు అఫ్కోర్స్ వాళ్ళు అవసరం కొద్దీ కొంతమందితో పొత్తులు పెట్టుకున్నారు, కొంత చిన్న ఆర్థిక అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ సంఘాల నుంచి కొంత డొనేషన్స్ తీసుకొని ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేసేదాకా వెళ్ళిపోయారు. కాబట్టి ఏంటంటే ఆయన నడిచిన దారిలో నేను కూడా నడవాలి అనేది ప్రయత్నం చేశాను. కానీ దురదృష్టవశాత్తు ఉత్తరప్రదేశ్లో అది నార్త్ ఇండియాలో సక్సెస్ అయినట్లుగా ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ కాల, సౌత్ ఇండియాలోనే సక్సెస్ కాల.
ఇక్కడ అసలు ద్రవిడ మూమెంట్ ఉంది చెన్నైలో కానీ మనకి ఇక్కడైనా దళిత మూమెంట్స్ ఉండి వీళ్ళకి రాజ్యాధికారం కావాలని అనుకుంటున్న టైంలో కాంశీరామ్ గారు రావడం, కాంశీరామ్ గారిని ఉపయోగించుకోలేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చాలా దురదృష్టం. అది చాలా విషాదంగా మారింది. దాని తర్వాత 94 నుండి 97 వరకు కాంశీరామ్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. 98 దగ్గర నుంచి చాలా ఇన్యాక్టివ్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ వెనుకబడిన సామాజిక వర్గాల్లో పర్టికులర్లీ దళిత సెక్షన్లో రెండుగా చీలిపోయింది. రిజర్వేషన్ అనే పాయింట్ మీద మాలమాదిగల మధ్య వేరియేషన్ వచ్చింది, డిఫరెన్సెస్ వచ్చింది, ఒక గల్ఫ్ వచ్చింది. అప్పుడు అసలు నేను ఏ పేదవాళ్ళ కోసం అయితే వచ్చానో వాళ్ళలోని యూనిటీ లేకపోవటం వల్ల నేను బహుజన సమాజాన్ని నేను ఎలా సృష్టించగలనని ఆయన ఇన్యాక్టివ్ అవ్వడం జరిగింది. ఆ టైంలో నేను LLB చేశానండి. అప్పటి నుంచి మళ్ళీ BSPతో కొద్దిగా గ్యాప్ వచ్చింది. కాంశీరామ్ గారు కూడా రావడం తగ్గించారు ఆ టైంలో. ఇక్కడ వాళ్ళ మనస్తత్వం, వీళ్ళ మైండ్ సెట్ ఆయనకి నచ్చక ఎట్లయినా నార్త్ రాజకీయాలకి ఇక్కడ సౌత్ రాజకీయాలకి మనకి ఓవర్ నాలెడ్జ్ ఉంటుందండి, ఓవర్ చైతన్యం ఉంటుంది, దానివల్ల నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. అలా జరిగిన నష్టంలో కాంశీరామ్ గారి ఉద్యమం కూడా నష్టపోయింది. ఆ ఉద్యమాన్ని నమ్ముకున్న నాలాంటి వాళ్ళు కూడా నష్టపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో మళ్ళీ పవర్ పాలిటిక్స్లోకి వెళ్ళాలనే ఆలోచన వచ్చేసింది. సో ఇప్పుడు ఈ BSP గ్యాప్ తర్వాత మీరు లా చదివారు. అవునండి. లాగా చదివిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేశారు. అంటే అప్పటికే నేను జనానికి బాగా తెలిసిపోయి ఉన్నాను. సోషల్ మూమెంట్స్లో, పొలిటికల్ మూమెంట్స్లో తరచుగా కనిపించడం వలన నేను అందరికీ తెలిసిపోయాను. అందుకని నేను లా చదివి కోర్టుకు వెళ్తే అందరు నన్ను విచిత్రంగా చూసేవాళ్ళు. MLA క్యాండిడేట్గా ప్రమోట్ అయిన అమ్మాయి మళ్ళీ కట్టలు పట్టుకుని కోర్టుకు వస్తుంది అని చెప్పేసి. బట్ ఐ ఎంజాయ్డ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. హైకోర్టుకు వెళ్తే అందరూ జడ్జెస్ కూడా నన్ను గుర్తుపెట్టేవాళ్ళు. కానీ ప్రాక్టీస్లో నేను అంత సీరియస్గా లేనండి. ఎందుకంటే నేను అప్పటికే ఎలాంటి కేసులు అఫ్కోర్స్ పేదవాళ్ళు ఎవరైతే కోర్టుకి వెళ్ళి కోర్టు ఫీజులు, లాయర్ ఫీజులు కట్టుకోలేని ప్రజలు ఉన్నారో వాళ్ళ తరఫు నుండి నేను చాలా ఫ్రీగా నేను లీగల్ ఎయిడ్ ఇచ్చాను. పేదవాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో లీగల్ ఎయిడ్ ఫర్ మైనారిటీస్ అండ్ పూర్ అని ల్యాంప్ అని ఒక ఆర్గనైజేషన్ కూడా పెట్టి, ఆర్గనైజేషన్లో చాలామంది అడ్వకేట్స్ నేను ఆర్గనైజ్ చేసి పేదవాళ్ళు ఎవరైతే కోర్టును ఆశ్రయించలేకపోతున్నారో వాళ్ళకి మనం ఫ్రీ సర్వీస్ ఇద్దామని చెప్పేసి నేను అట్లాంటి సర్వీస్ కూడా చేశానండి. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అట్లా చేస్తూ ఉండగానే తెలుగుదేశంలోకి ఇన్వైట్ చేశారు నన్ను. కడియం శ్రీహరి గారు ఇప్పుడు సమైకాంధ్రగా ఉన్నారు. కడియం శ్రీహరి గారు తెలుగుదేశం పార్టీలో దాదాపుగా సెకండ్ పర్సన్ ఇన్ పార్టీ చంద్రబాబు గారి తర్వాత అన్నట్లుగా ఉన్నారు. ఆ టైంలో మా BSP కొంచెం అట్లా నిద్రపోతున్న అవస్థలో ఉంది కాబట్టి నీలాంటి యాక్టివ్గా ఉన్న వాళ్ళ శోభ పవర్ పాలిటిక్స్లో ఉండి పవర్లోకి వస్తే చాలామందికి నీ ద్వారా మంచి జరుగుతుందని అనేక మంది, మందా జగన్నాథం గారు, తర్వాత కడియం శ్రీహరి గారు, ఇంకా చాలామంది తెలుగుదేశం నాయకులు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, వీళ్ళంతా నాకు సపోర్ట్ చేయటం వలన నేను TDPలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో మీరు 2002లో జాయిన్ అయినట్లు. జాయిన్ అయిన తర్వాత మీకు సెన్సార్ బోర్డు సభ్యురాలుగా కూడా అవకాశం వచ్చినట్లుంది. అవునండి. ఎన్ని సంవత్సరాలు చేశారు సెన్సార్ బోర్డు సభ్యురాలుగా? నేను 3 టర్మ్స్ చేశాను. ఒక టర్మ్ 2 years ఉంటుంది. 3 టర్మ్స్ కంటిన్యూస్గా నన్ను తీసుకున్నారు. ఫస్ట్ టర్మ్ నేను సుష్మా స్వరాజ్ గారికి డైరెక్ట్ అయి తెచ్చుకున్నాను. తెలుగుదేశం ఎంపీలు నాకు హెల్ప్ చేస్తే ఆ రోజు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. ఆవిడ ద్వారా నాకు అవకాశం వచ్చింది. నేను దానిలో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ సినిమా రంగంలో కూడా చాలా మార్పులకి నేను మళ్ళీ పునాది వేశాను. సెన్సార్ బోర్డు సభ్యురాలుగా మీరు పనిచేసిన కాలంలో అగ్ర హీరోల సినిమాలని, అగ్ర నిర్మాతల సినిమాలని మీరు కావాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు అన్నటువంటి ఒక ఆరోపణని తెచ్చుకున్నట్లున్నారు. ఒకటండి, అగ్ర నాయకులు, అగ్ర దర్శకులు, అగ్ర నిర్మాతలు అనేవాళ్ళు సినిమాలు చేసేటప్పుడు సెన్సార్ బోర్డు కూడా వణికేది. మా సినిమాలు ఎక్కడ కట్టుబడకూడదు అన్నట్లుగా మాట్లాడేవాళ్ళు. నాకు అది నచ్చేది కాదు. ఒక చట్టం ఉందంటే చట్టం అందరికీ, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే అనే బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎక్కడున్నా కూడా మర్చిపోలేదండి. ఈవెన్ సినిమా రంగంలో నాకు వచ్చిన చిన్న సెన్సార్ బోర్డు మెంబర్షిప్ను కూడా నేను ఉపయోగించుకున్నాను అక్కడ. అందుకని పెద్ద హీరోలు వచ్చి మా సినిమాలో కట్టుపడకూడదని చెప్పేవాళ్ళు, పేర్లు వద్దులేండి. అదేంటండి, మేము ఇక్కడ ఎందుకున్నాం, మేము ఈ సెన్సార్ బోర్డు ఎందుకుంది,
బోర్డులో మెంబర్లుగా మేము ఎందుకున్నాం, ఎందుకు నామినేట్ అయ్యాము, సినిమాలను మేము మంచిని చెడుని డివైడ్ చేసి దాన్ని ప్రక్షాళన చేయడానికి కదా మేము ఉంది. మీరు దీన్ని మా సినిమాలో కట్టుబడకూడదని చెప్తే అది ఎట్లా కుదురుతుందంటే నేను పెద్దవాళ్ళని అన్నమాట వాస్తవేనండి. సేమ్ టైము చిన్న బడ్జెట్ సినిమా ప్రొడ్యూసర్లు వస్తే వాళ్ళు అసలు ఇళ్ళు వాళ్ళు అన్నీ తాకట్లు పెట్టుకొని ఒంటి మీద ఉన్న నగలతో సహా తాకట్టు పెట్టుకొని వచ్చి సినిమాలు తీసిన వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా అడ్డం తిరిగాను. నేనేమన్నానంటే పెద్ద హీరోల సినిమాలలో హీరోయిన్స్ని ఎలా చూయించినా, హింసను ఎలా చూయించినా, చూసి చూడనట్లు పోతున్నటువంటి విధానాన్ని లో బడ్జెట్ ప్రొడ్యూసర్లకు కూడా చూయించండి. వాళ్ళు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు, వాళ్ళు నిలదొక్కోవాలి ఫిలిం ఇండస్ట్రీలో. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఒక న్యాయం వాళ్ళకు ఒక న్యాయం అట్లా వద్దు అనే దాని మీద కొంత అంతర్యుద్ధం జరిగిన మాట వాస్తవం. కాబట్టి ఏంటంటే నేను ఎక్కడ చేరినా కూడా ఈ వేరియేషన్స్ ఎందుకు ఉండాలి, సమంగా ఉండాలి అందరూ అనే దాన్ని మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోలేదండి. ఆ విషయంలో ఎక్కడ రాజీ లేనే లేదు. సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా నేను అలా చేశాను. అట్లా వివాదాస్పదమైనటువంటి చాలా అంశాల పట్ల నేను సెన్సార్ బోర్డు తరఫు నుంచి క్షమాపణలు చెప్పడం జరిగింది. అట్లాగే సెన్సార్ బోర్డులో ప్రత్యేకమైన సమావేశాలు వేసి సినిమాల్ని సంస్కరించేటప్పుడు ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలనేది నేను చెప్పకుండానే చెప్పాను. అలా నాకు చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్లు అందరూ డైరెక్టర్లు అందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, నన్ను పిలుచుకునేవాళ్ళు అండి, శోభ గారు వస్తే బాగుండని. అలాగే కొంచెం సోషల్ కాన్షియస్నెస్తో తీసే సినిమాలప్పుడు ఖచ్చితంగా శోభారాణి గారు ఉంటే బాగుండు అని. ఇప్పుడు నారాయణమూర్తి గారి సినిమాలు చేశానండి నేను, పెద్ద పెద్ద హీరోల సినిమాలు సెన్సార్ చేశాను. అలాగే లో బడ్జెట్ సినిమాలు కూడా చేశాను. ఖచ్చితంగా నా మనస్సాక్షికి నేను చెప్పుకొని న్యాయం చేయాలి అందరికీ అనే పద్ధతిలో నేను అక్కడ కూడా న్యాయం చేశాను. కంత్రి సినిమాలో ఒక చిన్న సన్నివేశం జనరల్గా క్యాజువల్గా అలాంటి సన్నివేశాలు అనేక సినిమాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఒక సెన్సార్ బోర్డు సభ్యురాలుగా ఉన్న శోభారాణికి మాత్రమే ఎందుకు అది అడ్డమైంది? అంటే ఆ సీన్ ఏంటో మీరు చెప్పాలి. అంటే ఆ విలన్ సంబంధించినటువంటి వ్యక్తి ఒక 4 కుర్రాళ్ళని తీసుకొని రమ్మన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ అంశంలో ఈ సీన్ ఉండటానికి వీల్లేదు. అవునండి. ఇప్పుడు నలుగురు పనికిరాని గట్టి కుర్రోళ్ళని తీసుకురమ్మంటే కట్ చేస్తే ఆ సీను అంబేద్కర్ నగర్లో 4 కుర్రోళ్ళు అంబేద్కర్ స్టాచ్యూ కింద కూర్చొని ఉంటారు. ఆ 4 పనికిరాని కుర్రోళ్ళుగా అంబేద్కర్ నగర్ నుంచి తీసుకురావడం అనేది ఎంతవరకు సబబు? సో ఆ రోజున ఆ సినిమా సెన్సార్ చేసింది నేను కాదు, వేరే వాళ్ళు. ఆ సెన్సార్ చేసిన వాళ్ళకి ఆ సెన్స్ ఉందో లేదో నాకు తెలియదు, లేకపోతే కారణం ఏదన్నా కావచ్చు. అవుట్రైట్గా కట్ చెప్పాల్సిన సీన్ అది. సో ఒక సినిమాని కొన్ని కోట్ల మంది లక్షల మంది ఒకేసారి వీక్షించే అంత పెద్ద మీడియాలో అంత పెద్ద విషయాన్ని అశ్రద్ధ చేయడం ద్వారా సమాజానికి చాలా నష్టం చేసిన వాళ్ళం అవుతాం సెన్సార్ బోర్డు సభ్యులుగా. కాబట్టి ఆ సీన్ చూడగానే సినిమా చూసిన చాలా వెనకబడిన ప్రజా సంఘాల వాళ్ళు, దళిత సంఘాల వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఎందుకంటే శోభక్క న్యాయంగా ఉంటుంది, ఇలాంటి వాటిని అసలు సహించదు, ఆవిడ ఖచ్చితంగా దీన్ని ఎక్కడో చోట కంట్రోల్ చేస్తుందని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు నేను వెంటనే ఆ సినిమా ఎవరు సెన్సార్ చేశారో తెలుసుకొని ఆ ప్రొడ్యూసర్తో డైరెక్టర్తో మాట్లాడి ఇది దళితుల హావభావాల్ని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే సీన్గా ఉంది కాబట్టి పనికిరాని కుర్రవాళ్ళు అంబేద్కర్ నగర్లో దొరుకుతారు అనే అర్థం వచ్చేటట్లుగా తీసిన సీన్ ఖచ్చితంగా అభ్యంతరకరం. అది కుల వివక్షతో సంబంధించిన విషయం కాబట్టి అది తీసేయాలండి అని చెప్పి డిమాండ్ చేశాను. తీసేశారండి. అంటే ఆల్రెడీ సెన్సార్ అయిపోయి ఆ సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ కూడా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు చేయడం అనేది కావాలని ఇబ్బంది పెట్టినట్ట, లేదంటే నిజంగానే దాని మీద రియాక్ట్ అయినట్ల? నిజంగా స్పృహతో నేను చేశానండి అది. ఎందుకంటే సెన్సార్ బోర్డుకి వచ్చారు ప్రజా సంఘాల వాళ్ళు, వచ్చి మమ్మల్ని చాలా నీచంగా చూపించారు, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని అడిగినప్పుడు అది మా మోరల్ రెస్పాన్సిబిలిటీ, మా నైతిక బాధ్యత అది. ఎస్, వీళ్ళని హట్ చేశాము, అది తీసేయాలి అని చెప్పేసి. అట్లాగే లేడీస్ని మరీ ఘోరంగా చూపించినప్పుడు కూడా అట్లా వద్దండి అని చెప్పేసి అని కట్ చేయడం జరిగేది. వెరీ పర్టికులర్గా శోభారాణి గారు నాగార్జున సినిమాని, లేదంటే రాజశేఖర్ గారి సినిమాని, లేదంటే రామానాయుడు గారి సినిమాని, ఇట్లాంటి వాటిల్లో శోభారాణి గారు అడ్డుపడ్డారు, కొన్ని సీన్లు తొలగించమన్నారు, ఈ కామెంట్స్ ఉన్నాయి. కానీ ఏ చిన్న సినిమాలో కానీ ఇంకితర సినిమాల్లో కానీ ఎప్పుడు కూడా శోభారాణి గారు అడ్డుపడినట్టుగా కానీ ఆ కామెంట్లు ఎక్కడా వినిపించలేదు. అంటే ఏంటి, మీకు అగ్రదర్శకులు, అగ్రనిర్మాతలు, అగ్ర హీరోలు వీళ్ళు మాత్రమే గుర్తొస్తున్నారా సినిమాలు? అవునండి, మేమేం చేసినా సరిపోతుంది అనే భావనలో ఉంటారు వాళ్ళు ఎప్పుడు. నేను దానికి ఎప్పుడు అడ్డొస్తూ ఉంటాను.
కాబట్టి చిన్న ప్రొడ్యూసర్లు చిన్న డైరెక్టర్లు చాలా హ్యాపీ అయ్యేవాళ్ళండి. శోభా గారు ఉన్నారు, ఏదన్నా మాకు కష్ట నష్టాలు వచ్చినా కూడా ఆదుకోవటానికి శోభా గారు ఉన్నారు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే మీకు డబ్బు ఉందని, పరిశ్రమ మొత్తం మీ గ్రిప్పులో ఉందని, మొత్తం సినిమాలు ఎలా తీయాలో కూడా మీరు చెప్పే కాడికి ఇంకా సెన్సార్ బోర్డు ఎందుకు, సెన్సార్ బోర్డు మెంబర్స్ ఎందుకు? అందుకని నేను డైరెక్ట్గా నాగార్జున గారు కానివ్వండి, ఇంకా పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళకి డైరెక్ట్ నేను సారీ సార్, మాకు దీన్ని నియంత్రించే హక్కు మాకు ఇవ్వనప్పుడు మీరు మా దగ్గరికి అసలు రానవసరం లేదు, మేము చేయమని చెప్పేసి బయటకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అసలు సినిమా విషయం ఎత్తి మీరు ఒక మంచి పని చేశారండి. ఇవాళ సినిమా రంగం నుండి అనేక మంది రాజకీయ రంగంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న ఈ నేపథ్యంలో అక్కడ మంచి సినిమాలలో నటించిన వాళ్ళను మాత్రమే జనం ఇక్కడ మళ్ళీ రాజకీయ రంగంలో కూడా నీట్గా రిసీవ్ చేసుకుంటారనే దానికి అనేక ఉదాహరణలు మన ముందున్నాయి. కానీ ఇట్లా అడ్డుకునేటప్పుడు మరి మీకేమి ఇబ్బందులు రాలేదు? వచ్చినాయండి. ఏంటి అమ్మాయికి అంత హెడ్ స్ట్రాంగ్ అని చెప్పేసి అని మాట్లాడేవాళ్ళు. నా హెడ్ స్ట్రాంగ్కి నేను పెట్టుకున్న పేరు ఆత్మగౌరవం. అది అహంకారం కాదు, ఆత్మగౌరవం అని అర్థం చేసుకోండి అని నేను చెప్తూ ఉండేదాన్ని. కాబట్టి ఏంటంటే నాకు తెలుసు, నా వల్ల లబ్ధి పొందిన వాళ్ళకి తెలుసు. అందుకని ఏంటంటే సార్, సెన్సార్ బోర్డులో ఉన్నప్పుడు కేవలం సెన్సార్ బోర్డు మెంబర్గానే కాకుండా సినిమా రంగంలో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా అప్పుడప్పుడు నా దృష్టికి వచ్చాయి. వాళ్ళకి సరిగ్గా పే చేయకపోయినా, ఎందుకంటే నేను హైకోర్టు అడ్వకేట్గా కూడా ఉన్నాను కాబట్టి వాళ్ళ సినిమాల్లో పనిచేసేటప్పుడు వాళ్ళకి సరిగ్గా పే చేయకపోయినా కూడా వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి శోభక్క, అందరూ చక్కగా అక్క అని పిలిచేవాళ్ళు. వయసులో పెద్దవాళ్ళు కూడా నన్ను శోభక్క అని పిలిచేవాళ్ళు. అంటే నా పెద్దరికాన్ని వాళ్ళు గౌరవించారని నేను అనుకుంటున్నాను. శోభక్క, మాకు ఇది ఈ సినిమా తాలూకు ఇంత రావాలక్క. అట్లా దాసనారాయణరావు గారి దగ్గరికి ఎంతోమంది రావడం నేను చూసేదాన్ని. దాసరి గారి కుటుంబానికి నేను చాలా దగ్గరగా ఉండేదాన్ని, నన్ను సొంత బిడ్డలాగా చూసుకునేవాళ్ళు. ఈ సందర్భంగా దాసరి గారికి నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నాను, ఒక పెద్ద ఆయన పోయారు అని. ఆ సందర్భంలో నేను సెన్సార్ బోర్డు సభ్యురాలుగా ఉన్నప్పుడు దాసరి గారిని నేను కలిసినప్పుడు, అమ్మా సెన్సార్ బోర్డులో నువ్వు చాలా బాగా వర్క్ చేస్తున్నావని తెలుస్తుంది అని చెప్పి అన్న సందర్భం కూడా ఉంది దాసరి గారు. అసలు నేను దాసరి గారి ఇంట్లోకి ఎంటర్ అవగానే పోరాటాల రాణి చందవోలు శోభారాణి రామ్మ అనేవాళ్ళు. అట్లా ముద్దుగా పిలిచేవాళ్ళండి నన్ను. ఇవాళ దాసరి గారు లేకపోవటం చాలా బాధగా ఉంది. సెన్సార్ బోర్డు దగ్గర నుంచి ఫిలిం రంగానికి సంబంధించిన అన్ని సమస్యల్లో పెద్ద ఆయనగా వ్యవహరించి, కాంచీరామ్ గారు ఒక పెరియార్ గారు లాగా, దాసనారాయణరావు గారు ఒక పెరియార్ లాగా వ్యవహరించిన తీరు కూడా నన్ను ఆలోచింపజేసింది. అందుకని నేనేమనుకునేదాన్ని అంటే చిన్న ప్రొడ్యూసర్లను కాపాడుకోవాలి. దాసరి గారు అనేక సందర్భాల్లో అన్నారు, ఇంకా మనం మొనోపలిగా ఏకస్వామ్యంగా ఉండొద్దు, కొత్త వాళ్ళని ఇన్వైట్ చేద్దాం, కొత్త డైరెక్టర్ని, కొత్త ఆర్టిస్టుల్ని, కొత్త హీరోయిన్ని, తెలుగు వాళ్ళని మనం ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగేది. అందుకని ఎప్పుడైనా మేము సెన్సార్ బోర్డులో ఒక సినిమా సెన్సార్ చేసిన తర్వాత ఏమయ్యా మేము చెప్తూ ఉండేవాళ్ళం, ఆ హిందీ వాళ్ళని పెట్టుకోకపోతే తెలుగు నటులను పెట్టుకుంటే ఆ డైలాగ్స్కి ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా ఇవ్వలేరు, తెలుగు వాళ్ళలో నటులే లేరా అని కూడా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే సినిమాలో ఆ కత్తెర వేయటం వరకే నేను వర్క్ చేయలేదండి, అది దాటి మంచి సినిమాలు సమాజానికి మంచి చేస్తుంది అనే దాని మీద ఎన్నోసార్లు డిబేట్స్ కూడా నేను స్వయంగా పెట్టాను. నారాయణమూర్తి గారు, నేను, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, నేను, అట్లాగే సినీ ప్రముఖులతో కలిసి నేను డిబేట్స్ పెట్టి ఎలాంటి సినిమాలు వస్తే ఎలాంటి మంచి సమాజాన్ని మనం తయారు చేసుకోగలము, సమాజం పట్ల, సమాజం మీద సినిమాల ప్రభావం ఎంతలా పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటూ ఎప్పటికప్పుడు సమన్వయపరుచుకుంటూ ఒక మంచి సందేశం అల్టిమేట్గా దానిలో రసికత ఉండాలి, నవరసాలు ఉండాలి, రొమాన్స్, లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్, వాయిలెన్స్ అన్నీ చూయించుకోవాలి. కానీ అసలు వాయిలెన్స్నే సినిమా కథగా పెట్టుకొని సినిమాలు తీస్తున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఒక పెద్ద హీరో సినిమాలో ఒక బాడీని ఇట్లా ఎత్తి ఒక ఐరన్ రాడ్కి ఇట్లా గుచ్చినప్పుడు శరీరంలో నుంచి బ్లడ్ అంతా హీరో మీద ఇట్లా పడేసి ఉంది. అవుట్రైట్ కట్ చెప్పా, నేను తప్ప ఎవరు కట్ చెప్పలేదు. ఎందుకంటే ఆయన పెద్ద హీరో, పెద్ద బ్యానరు, చెప్తే ఏమవుతుందో అని. ఏ సర్టిఫికెట్ ఇస్తున్నాం కదా శోభా గారు, అడల్ట్ సర్టిఫికెట్ ఇస్తున్నాం కదా, మీరు ఎందుకు ప్రతిదానికి అడ్డుపడతారు? ఏమండి, ఈరోజు పెద్దలకు మాత్రమే అని సినిమా థియేటర్ ముందు బోర్డు పెట్టి పెద్దోళ్ళను మాత్రమే అలో చేసి సినిమాలు చూసే పరిస్థితి ఉందా? లేదు. ఫ్యాక్షన్ సినిమాలు పసిపిల్లలో చూస్తున్నారు, రొమాంటిక్ సినిమాలు పసిపిల్లలో చూస్తున్నారు, సెక్స్కి ఎక్కువ ఆస్కారం ఉన్నటువంటి సినిమాలు పసిపిల్లలో చూస్తున్నారు, అప్పుడప్పుడే యవనంలోకి అడుగు పెడుతున్న పిల్లలు చూస్తున్నారు.
వాళ్ళ మనసుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని ఎప్పుడు నేను డిబేట్స్లో అడిగేదాన్ని. ఈవెన్ అసలు సెన్సార్ చేసేటప్పుడు కూడా నేను అది మాట్లాడేదాన్ని. ఏ సర్టిఫికెట్ అని పెద్దలకు మాత్రమే మీరు సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు పెద్దలు మాత్రమే చూసే విధంగా సినిమా థియేటర్ల యాజమాన్యానికి కూడా ఒక సర్క్యులర్ గవర్నమెంట్ నుంచి సీరియస్గా వెళ్ళాలండి అని చెప్పేసి అని సజెషన్స్, కొత్త సజెషన్స్ నేను ఇచ్చేదాన్ని. అలాగే మేము ఏ సర్టిఫికెట్ సినిమా ఇస్తే అది అందరూ చూస్తున్నారని తెలిస్తే సినిమాలు నేను ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ గారి సినిమా క్షుద్ర అనే సినిమా తీశారండి. అది ఏ సర్టిఫికెట్ సినిమా? థియేటర్ నిండా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో పసిపిల్లలు ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. నేను వెళ్ళి ముషీరాబాద్ ప్రక్కనే పోలీస్ స్టేషన్ అదే అనుకుంటాను, ఒక కంప్లైంట్ పడేసి మేము ఇచ్చింది ఏ సర్టిఫికేటు, కానీ అక్కడ అడల్ట్స్ మాత్రమే లేరు, పసిపిల్లలతో సహా చూస్తున్నారు సినిమా సీజ్ చేస్తున్నాం, మేము ఆపించండి, మాకు మీ హెల్ప్ కావాలని. అది సెన్సార్ బోర్డు సభ్యులే చేయని అవసరం లేదండి, మామూలు పౌరులు కూడా చేయొచ్చు. సో అట్లా నాకు సినిమా రంగంతో ఒకలాంటి కాంట్రడిక్షన్ ఉండేది. సేమ్ టైము చిన్న ప్రొడ్యూసర్లు ఇలాంటి వాళ్ళు ఉంటే మంచిదే అని ఆశించేవాళ్ళు. నేను అటువైపు ప్రొడ్యూసర్లు శోభారాణి గారు ఉంటే మంచిది అని ఆలోచించడం వెనక ఆ సినిమాల్లో కొంత అశ్లీలం పాళ్ళు పెరిగినా, రసికత పెరిగినా శోభారాణి గారు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. సారీ అండి, విత్డ్రా చేసుకోవాలి, మీరు ఉపసంహరించుకోవాలన్నమాట. శృంగారానికి అశ్లీలతకి మధ్యలో ఒక సన్నటి గీత ఉంటుంది. అంటే ఆ గీత పెద్ద సినిమాలకు శృంగారం వరకు ఓకే అండి, శృంగారం సున్నితంగా చూపించినంత వరకు ఓకే. ఆ గీత దాటి యువతలకు వస్తే అశ్లీలం అయితే ఖచ్చితంగా అది చిన్న ప్రొడ్యూసర్లను కూడా మేము అది బ్లర్ చేసేసాం. ఆ గీత పరిమాణము పెద్ద ప్రొడ్యూసర్లకు ఒక రకంగా, చిన్న ప్రొడ్యూసర్లకు ఇంకో రకంగా ఉంటుందా? అట్లా ఏముండదండి, గీతే. కాకపోతే ఏంటంటే ఆ గీత కనపడకుండా చేయడం కోసం ప్రయత్నించేవాళ్ళు అప్పుడు కూడా ఉండేవాళ్ళు. ఇది పెద్ద డైరెక్టర్ల సినిమాలే. నేనేంటంటే అక్కడ గీత ఉందండి అని గుర్తు చేసేదాన్ని, గీత ఉందా, గీత దాటి వస్తున్నారండి అని గుర్తు చేసేదాన్ని. అదే ఇబ్బంది అనుకుంటే అది ఇక దాన్ని నన్ను ఎలా వాళ్ళు బేరీజ్ వేసుకున్నారు, వాళ్ళ విఘ్నతకే నేను వదిలేశాను తప్ప. వాళ్ళ విషయంలో మీకు ఏదైనా కన్సర్న్ ఉందా? అట్లని మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. మోహన్ బాబు గారి కొడుకు విష్ణు గారిది ఫస్ట్ సినిమా విష్ణు అనే ఒక సినిమా వచ్చింది. దానిలో ఒక పాటలో చాలా మలయాళీ రైటర్ రాశారు, ఈ ప్రపంచంలో ఆలయాలు కూడా శిథిలం అవ్వచ్చేమో కానీ ప్రేమ శిథిలం కాదు, ప్రేమ ఎప్పటికీ శిథిలం కాదు అని మీనింగ్ వచ్చేటట్లు ఒక పాట ఉంది విష్ణు సినిమాలో. అది కట్ చెప్పారండి, ఆలయాలు కూడా శిథిలం అవుతాయి అనేది పెట్టకూడదు అని. నేను అన్నాను తప్పే ఉందండి, ఆలయాలు సునామీ వస్తే ఆలయాలన్నీ కొట్టుకుపోతాయి, కానీ సునామీలో ఒకరినొకరు కాపాడుకోవడం అనేది ప్రేమ. ఆ ప్రేమ ఎప్పటికీ శిథిలం కాదు, ఆలయాలు మసీదులు చర్చిలు అన్నీ ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కొట్టుకుపోతాయి, కానీ ప్రేమ ఎప్పటికీ నిలబడిపోతుంది అని చెప్పడంలో తప్పే ఉందండి అని చెప్పేసి నేను ఆ రోజు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను సెన్సార్ బోర్డులో. అంతా అయిపోయిన తర్వాత మోహన్ బాబు గారు వచ్చి, అమ్మా నీ పేరేంటో నాకు తెలీదు, ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ, నీలాంటి సెన్సార్ బోర్డు మెంబర్లు కావాలి అని చెప్పని అప్పటి నుంచి మోహన్ బాబు గారు నన్ను చాలా లైక్ చేసేవాళ్ళు. అవన్నీ చూసి దాసరి గారు కూడా నన్ను లైక్ చేసేవాళ్ళు. అట్లా నెమ్మదిగా సినిమా రంగానికి దగ్గరయ్యాను. అనుకోకుండా అదే టైంలో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారి నేతృత్వంలో నాయకత్వం. సరే ఓకే, ప్రజారాజ్యం పార్టీ దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఈ సినిమా గొడవలో మీకు రామ్ గోపాల్ వర్మతో ఏంటి గొడవ? రామ్ గోపాల్ వర్మ గురించి ఈరోజు జనం ఏమనుకుంటున్నారో మీకు తెలుసండి. ఆయన పర్వర్టెడ్గా వెళ్ళిపోయారు, పర్వర్షన్లో. ఆయన గొప్ప దర్శకుడు అని ఏ గొప్ప దర్శకుడు, టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఎదిగారు. బాలీవుడ్లో కూడా ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపబడినటువంటి సినిమాలు తీశాడు ఆయన. సర్కార్ అని సార్, ఎదగడం అనేది పాజిటివ్గా ఎదగడం అనేది, నెగిటివ్గా ఎదగడం అనేది, అసాంఘిక శక్తిగా ఎదగడం అనేది చాలా ఉన్నాయి. ఆయన ఏ రకంగా ఎదిగారు అనేది రామ్ గోపాల్ వర్మ విఘ్నతకే వదిలేస్తున్నా నేను. ఆయన తీసిన ప్రతి సినిమా వివాదాలను పెంచే విధంగా, హింసను పెంచే విధంగా, మూఢనమ్మకాలను పెంచే విధంగా తీసిన సినిమాలే ఎక్కువ. ఆయన ఫస్ట్లో శివ అనే సినిమా తీసిన తర్వాతే అసలు స్టూడెంట్స్ రౌడీలుగా మారటం జరిగిందనే దానికి చెప్పడానికి నేనేం భయపట్టాల. ఆ రోజు 365 రోజులు ఆడిందో లేదా 200 రోజులు ఆడిందో నాకైతే గుర్తులేదు, కానీ నేను కూడా చిన్నదాన్ని ఆ టైంలో. ఆ సినిమా వచ్చిన తర్వాత కాలేజీలో రౌడీజం, కాలేజీలో ఫ్యాక్షన్ రాజకీయాలు, కాలేజీలో జరుగుతున్న సినిమా తీశాడు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే నువ్వు స్టూడెంట్స్ దగ్గర నుండే చెడగొట్టడం మొదలు పెట్టడానికి సినిమాలు తీస్తున్నావు అంటే నువ్వు సమాజానికి నష్టం చెయ్యాలి, వివాదం చేయాలి, రామ్ గోపాల్ వర్మే కనపడాలి. ఎంత వివాదం చేస్తే అంత రామ్ గోపాల్ వర్మ కనిపిస్తారని నీ పర్సనల్ ఇమేజ్ని పెంచుకోవడం కోసం నువ్వు సమాజాన్ని నాశనం చేస్తావా? వాట్ రైట్ యూ హ్యావ్? నీకు ఆ రైట్ లేదని చెప్పడానికి నాలాంటి వాళ్ళు ఉన్నారు.
అందుకని ఆయన రక్త చరిత్ర సినిమా తీస్తున్నప్పుడు రక్త చరిత్ర అనేది జరిగిపోయింది, అది రక్త చరిత్ర అనుకోవట్లా. ఆ రాయలసీమలో అదొక సాంప్రదాయం, పగ ప్రతీకారాలు తీర్చుకోవటం అనేది నిరంతరంగా జరిగిపోతూ ఉంది. నువ్వు దాన్ని విజువలైజ్ చేసి దానికి రక్త చరిత్ర అని ఒక టైటిల్ పెట్టి దాన్ని సినిమాగా తీసి, ఓహో రాయలసీమ వాళ్ళు అని అంటే రక్తంతోనే ఉండాలి, రక్త మరకలతో కనపడాలి, రక్తసిక్తమై బ్రతకాలి అనే మెసేజ్ నువ్వు మళ్ళీ సినిమా ద్వారా అందించడం అంటే ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రజలకు ఉంటుంది, మాలాంటి వాళ్ళకు ఉంటుంది, సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళకి ఉంటుంది, ఉండాలి. ఒక యథార్థ సంఘటనకు సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని ఆవిష్కరించేటప్పుడు ఖచ్చితంగా దానికి సరిపడేటటువంటి టైటిల్నే పెట్టాలిగా. అక్కడ జరిగిన దానికి తీసుకెళ్ళి మల్లె తోట అని పేరు పెట్టారనుకో. నిజమే సార్, రక్త చరిత్ర వద్దు అని పెట్టొచ్చుగా. జరిగింది రక్త చరిత్రేగా జరిగింది. ఆ రక్త చరిత్ర వద్దన్న వాళ్ళు కూడా ఉన్నారుగా రాయలసీమలో. అది కూడా చూపించాడు ఆయన. ఎక్కడ చూపించారు? ఇప్పుడు ఆ బిట్టుని ఒక్క నిమిషంలో చూపించి మిగిలినంత రక్తపాతాన్ని చూపిస్తే ఏది మిగిలిపోతుందండి మైండ్ సెట్లో వ్యూయర్కి, ప్రేక్షకుడికి? సో నేను సెన్సార్ బోర్డు మెంబర్గానే కాదు, ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను ఆలోచించాను. అందుకని రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర, బెజవాడ రౌడీలు సినిమా తీసినప్పుడు నేను ఫిలిం ఛాంబర్లో అడిగాను, ఏమని? ఫిలిం ఛాంబర్కి ఒక గైడ్లైన్స్ ఉంటుందండి. టైటిల్స్ దగ్గరే ఇప్పుడు నేను వేసేని అని ఉందనుకోండి, ఆ గైడ్లైన్స్ ఒప్పుకోదు. నేను ఒక మనిషిని చిత్రహింసలు చేసి చంపేస్తా అనే టైటిల్ ఉందనుకోండి, ఆ టైటిల్ పెట్టకూడదు. నేను సైకోని అందరిని చంపుతా అనే టైటిల్ ఉందనుకోండి, అలాంటి టైటిల్స్ పెట్టకూడదు. టైటిల్ ఇట్ సెల్ఫే నెగిటివ్గా ఉంది కాబట్టి, యాంటీ సోషల్గా కనపడుతుంది కాబట్టి వాటిని తీసుకోకూడదని ఒక గైడ్లైన్స్ ఉంటుంది. అలాంటప్పుడు రామ్ గోపాల్ వర్మ కాబట్టి ఆయన రక్త చరిత్ర అని అంటే మీరు రిజిస్టర్ చేసుకుంటారా అని నేను ఫిలిం ఛాంబర్లో. మీరు కూడా ఫిలిం ఛాంబర్కి వెళ్ళి ఒక టైటిల్ కావాలని అడిగారటగా? అడిగాను. ఏం టైటిల్? నా పేరు రామ్ గోపాల్ వర్మ, నేను సైకోని, నేను కూడా ఇస్తాను, రిజిస్టర్ చేయండి అని అడిగా. టైటిల్ రిజిస్ట్రేషన్కి మీరు ముందుకు రండి, ఎందుకు రారు? రక్త చరిత్ర అని, బెజవాడ రౌడీలని అంటే బెజవాడ వాళ్ళంతా రౌడీలా అండి? ఆయన ఇష్టమా? బెజవాడలో సామాజిక సంస్కర్తలు ఎంతోమంది ఉన్నారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కృష్ణా జిల్లా ఆయన, అట్లాగే కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, బెజవాడ ఇదిలో పుట్టిన వాళ్ళు. అంటే బెజవాడ రౌడీలు అంటే బెజవాడ వాళ్ళంతా రౌడీలా? రేపు రాయలసీమ రౌడీలు, తెలంగాణ రౌడీలు, నీ ఇష్టం వచ్చిన గుంటూరు రౌడీలు అని తీస్తావు. నువ్వేమి ఇస్తున్నావు? అల్టిమేట్లీ వాట్ మెసేజ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు సొసైటీ? వాట్ ఈస్ ది అవుట్కమ్? నువ్వు అది ఆలోచించుకోకుండా నా సినిమాలు వివాదంగా ఉండాలి, జనం అందరూ నా వైపే చూడాలి, అబ్బో రామ్ గోపాల్ వర్మ అనాలి, అమ్మో రామ్ గోపాల్ వర్మ అనాలి, జనం భయపడాలి, ప్రొడ్యూసర్లు భయపడాలి, డైరెక్టర్లు భయపడాలి, అల్టిమేట్గా రామ్ గోపాల్ వర్మే హీరోగా నిలబడాలి. సినిమాలో హీరోలు హీరోయిన్లు పక్కన పడిపోయి రామ్ గోపాల్ వర్మే కనపడుతుంటాడు సినిమా చూస్తుంటే. ఆయన కావాల్సింది కూడా అదే. ఆయన కూడా చెప్పేది అదే, నేనేం బలవంతం చేయట్లేదు, సినిమా నచ్చితే చూస్తారు, నచ్చకపోతే వాళ్ళే తిట్టుకుంటారు. తప్పండి. ఒక మంచి సన్నివేశం ఉందేమో అని అనుకొని వెళ్ళినప్పుడు మిగిలిన సన్నివేశాలు కూడా ఆటోమేటిక్గా ప్రేక్షకుడు చూస్తాడు. మీరు చూడటం మానేసేయండి అని అంటే తప్పదే. నువ్వు మాకు చూడకుండా ఉంటారు. నువ్వు తీసి చూడొద్దంటే ఎట్లా? అది తప్పండి ఎప్పుడు కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ దాసనారాయణరావు గారిని తీసుకుందాము, మహానుభావులు. ఎంత మంచి సినిమాలండి, కుటుంబ కథా చిత్రాలు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. అలా ఉంటే తప్పు, అలా ఉండడం వల్ల విచ్ఛిన్నం అయిపోతాయి కుటుంబాలు అని చెప్పి ఆ సందేశాన్ని ఇచ్చే అనేకమైన అందమైన సినిమాలు తీసిన చరిత్ర దాసనారాయణరావు గారికి ఉంది. ఆ స్టెప్ దాటి ముందుకు వచ్చి కుల వివక్షకు వ్యతిరేకంగా, ప్రాంతీయ వివక్షకు వ్యతిరేకంగా, వెనకబడిన జాతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమాజాన్ని ప్రశ్నించి అది తప్పు అని చెప్పిన సినిమాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వసే రాములమ్మ, రౌడీ దర్బార్, తర్వాత సమ్మక్క సారక్క, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఎంత ఎంత ఉత్తేజాన్ని, ఎంత చైతన్యాన్ని, ఎంత మార్పుని, జనంలో ఎంత ఒక సమాజాన్ని సృష్టించాలనే ఆలోచన విధానాన్ని రేకెత్తించిన సినిమాలండి అవి. అందుకని ఏంటంటే ఇవాళ ఎంత దారుణమైన విషయం అంటే అండి, ఒక మంచి నాయకుడు ఇక్కడ ప్రసంగం చెప్తా ఉంటే అదే టైంలో ఒక సినిమా హీరోయిన్ వచ్చి ప్రక్కన ఒక షాప్ ఓపెనింగ్కో లేకపోతే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్కో వస్తే జనం అందరూ అటు మళ్ళీ వెళ్ళిపోయే స్థితికి తీసుకెళ్ళిపోయారండి సమాజాన్ని. నాకు అది బాధ కలుగుతుంది. జనం అటువైపు వెళ్తున్నప్పుడు అలాంటి సినిమాలు కాకుండా వేరే సినిమాలు తీయాలని కోరుకుంటే మరి తీసుకున్న నిర్మాతలు కానీ తీసే డైరెక్టర్ జనం మీద రుద్దుతున్నారు, వీళ్ళు జనం మీద రుద్దుతున్నారండి. ఇదివరకు కూడా జనం కుటుంబ కథా చిత్రాలు చూసారు, హ్యాపీ అయ్యారు.
200 రోజులు 365 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి. లవ్ స్టోరీస్ కూడా ఎంతో సున్నితంగా తీసేవాళ్ళు. ఇవాళ లవ్ స్టోరీస్ పేరు మీద అంత బూతులు, ద్వంద్వార్థాలు, అర్థనగ్నం కాదు ఆల్మోస్ట్ నగ్నంగా చూపించే పరిస్థితులు ఉన్నాయి. అది మారాలి అంటున్నానండి. కాబట్టి ఒక దశలో నేను సినిమా కూడా తీయాలని ప్లాన్ చేశానండి. చక్కటి సామాజిక స్పృహతో కూడిన సినిమా అని అనుకున్నాను. ఆ తర్వాత తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు లేదు మనం సమైక్యంగానే ఉండాలి అని అనుకొని నేను ఇంకొక ప్రొడ్యూసర్ ఇద్దరం కలిసి జై సమైకాంధ్ర సినిమాను కూడా తీయాలి అని అనుకున్నా. మంచి అంటే తెలంగాణ వాళ్ళని ఎక్కడ కూడా ఆ సోదరుల్ని ఇబ్బంది పెట్టకుండా అందరం బాగుంటే ఎంత బాగుంటుంది అనేది చూపించాలని కూడా ఒక ప్రయత్నం పెట్టాను. అన్ఫార్చునేట్లీ అప్పటికి తెలంగాణ విడిపోయింది, చేయలేకపోయాను. అట్లా సినిమా రంగంతో నాకు చాలా అఫిలియేషన్ వచ్చిందండి. ఆ తర్వాత సినిమా రంగానికి సంబంధించిన పార్టీలోకి మీకు తెలుసు సినిమా రంగంలో సెన్సార్ బోర్డు సభ్యురాలుగా మంచి బాగా బిజీగా కొనసాగుతున్నప్పుడు యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ తరపునే మీరు వేమూరు నుంచి కానీ ప్రతిపాటి నుంచి కానీ పోటీ చేస్తారు అని ఒక ఇది ఉండింది అప్పుడు. ఎందుకు మరి ప్రజారాజ్యం పార్టీలోకి ఎలా వెళ్ళారు, ఎవరు తీసుకెళ్లారు అసలు మీరు? చెప్పాను కదా సార్, అంటే నేను తెలుగుదేశంలో కంటిన్యూ అయ్యి ఉంటే ఖచ్చితంగా నాకు మంచి అవకాశం ఇచ్చేవాళ్ళు చంద్రబాబు గారు. కొంత సమాజంలో మార్పులు రావాలి, వెనుకబడిన సామాజిక వర్గాల వాళ్ళు కూడా అధికారంలోకి రావాలనే మానసిక స్థాయిని పెంచుకున్నప్పుడు చంద్రబాబు గారు ఆయనతో కలిసి పనిచేయాలని అనుకున్న మాట వాస్తవం నేను. కానీ అదే సమయంలో ప్రజారాజ్యం వచ్చినప్పుడు ప్రజారాజ్యం ఎజెండానే సామాజిక న్యాయం అయింది. సోషల్ జస్టిస్ ఈజ్ అవర్ ఎజెండా అని చెప్పారు ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు. అంటే మీ పాత కాంశీరామ్ గారి ఇది మళ్ళీ రిపీట్ అయింది. సో నేనేమనుకున్నానంటే కొంచెం డిఫంక్ట్ అయిన అటువంటి బహుజన్ సమాజ్ పార్టీ యాక్టివిటీస్ మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ రూపంలో సామాజిక న్యాయం అనే ఒకే ఒక ఎజెండాతో ముందుకొచ్చింది కాబోలు అనుకొని అటువైపు దృష్టి పెట్టిన మాట వాస్తవం. కానీ నేను వెళ్లకుండానే, నేను ప్రయత్నించకుండానే పార్టీ వైపు నుండే నాకు పిలుపు వచ్చిందండి. పిలుపు వచ్చి శోభ గారు మీ గురించి చాలా విన్నాము, పేపర్లో కూడా చదివాము, మీ యాక్టివిటీస్ గమనిస్తున్నాము, మీ స్టాండ్ ఏంటో, మీ మైండ్ సెట్ ఏంటో గమనించాము, సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం అనే పదానికి మీరు జస్టిఫై చేయగలరు అని వాళ్ళు నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళాను. ఎవరు పిలిచారు మిమ్మల్ని, ఎవరు తీసుకెళ్లారు అసలు చిరంజీవి గారి దగ్గరికి? అంటే వాళ్ళకి తెలుసండి, చిరంజీవి గారు వాళ్ళు నన్ను గమనిస్తూ ఉన్నారు. పర్టికులర్గా పోసాని కృష్ణమురళి గారు మా నాన్నగారి స్టూడెంట్ అండి. నాకు అన్నయ్య అంటే చాలా అభిమానం, ఉన్నదన్నట్టు మాట్లాడే స్వభావం. అన్నయ్య వచ్చి మేమిద్దరం ఒకే ఊరండి, మా నాన్నగారి దగ్గర చదువుకున్నానంటే ఒకే ఊరు కదా, పక్క పక్క ఇళ్ళే మావి. పోసాని కృష్ణమురళి గారు వచ్చి అమ్మ శోభ ప్రజారాజ్యం పార్టీ పెట్టారు చిరంజీవి అన్నయ్య, ఆ పార్టీకి మంచి మహిళా అధ్యక్షురాలు మనకు కావాలి మురళి అని అడిగితే నువ్వేం ట్రై చేయొద్దు అన్నయ్య, మా గురువుగారు అమ్మాయి ఉందని చెప్పేసి నేను నీ పేరు చెప్పాను, నువ్వు ఇంకేం మాట్లాడకుండా పార్టీలోకి వచ్చేసి నేను ఉన్నాను, అందరం కలిసి పనిచేద్దాం అని చెప్పేసి అన్నాను. అంటే నేను కొంచెం ఆలోచించుకొని ఉన్నాను. అప్పుడు నేను కొంచెం తెలుగుదేశంలో ఫోకస్ వస్తూ ఉంది, దృష్టి నా మీద పడతా ఉంది. శోభకి ఇస్తే మహిళా అభ్యర్థుల్లో మంచి అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నా మీద దృష్టి సారించే టైంలో ప్రజారాజ్యం రావడం, అక్కడ నుండి పోసాని కృష్ణమురళి గారి ద్వారా నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం, వెళ్ళిన కొద్ది రోజుల్లోనే నాకు మహిళా అధ్యక్ష పదవి ఇవ్వడం, అంటే దరిదాపుగా పార్టీలో సెకండ్ ప్లేస్ నాకు ఇచ్చినట్లుగా ఆ అవకాశం రావడం అనేది నేను ఊహించలేదు. ఎనీవే నేను అనుకున్న సామాజిక న్యాయం. చిరంజీవి గారిని ఫస్ట్ కలిసినప్పుడు ఏమన్నారు మీతో, గుర్తుందా? చాలా బాగా ఇన్వైట్ చేశారండి నన్ను. కారణం ఏంటంటే నేను ప్రజారాజ్యానికి ముందే చిరంజీవి గారు యాక్టర్గా ఉన్నప్పుడు స్టాలిన్ సినిమా షూటింగ్లో నా ఐస్ డొనేట్ చేయడానికి వెళ్ళాను. ఇట్లా నేను హైకోర్టు అడ్వకేట్ నండి, నా పేరు శోభారాణి, మన ఐ బ్యాంక్ ఉంది కాబట్టి నా కళ్ళు దానం చేయడానికి వచ్చానని చెప్తే ఆ షూటింగ్లో ఉండి డ్యాన్స్ చేస్తున్నారు ఆ రోజు చిరంజీవి గారు. ఆ డ్యాన్స్ చేయడం ఆపేసి కిందకు వచ్చి ఆ ఫామ్ ఫిలప్ చేసి నేను చిరంజీవి గారికి ఇట్లా ఇచ్చాను. ఇస్తే ఆ రోజు చిరంజీవి గారు నా ఫేస్ బాగా స్టడీ చేశారు. చేసమ్మ శోభారాణి గారు, మీరు హైకోర్టు అడ్వకేట్ అయ్యి కూడా ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చి కళ్ళు ఇస్తానని చెప్పడం అనేది నేను నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే మా దగ్గరికి బ్లడ్ ఇవ్వడానికి కానీ కళ్ళు ఇవ్వడానికి కానీ, కళ్ళు ఇవ్వడానికి చాలా తక్కువ మంది వస్తారు, బ్లడ్ రెగ్యులర్గా ఇస్తుంటారు కానీ రిక్షా పుల్లర్సు, ఆటో పుల్లర్సు
తక్కువ స్థితిలో జీవన స్థితిగతుల్లో ఉన్న వాళ్ళే చాలా ప్రేమతో మన బ్లడ్ బ్యాంక్కి బ్లడ్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు. కళ్ళు ఇచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మీరు హైకోర్టు అడ్వకేట్ అయినా కూడా అక్కడి నుంచి వచ్చి నా కళ్ళు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పేసి అని అన్నారు. అట్లా నాకు ప్రజారాజ్యానికి ముందే చిరంజీవి గారు నాకు పరిచయం ఉన్నారు. అంటే చిరంజీవి గారి కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సినిమాలు కానీ ఏమన్నా సెన్సార్ దీంట్లో చూసారా? చేశానండి. చిరంజీవి గారి సినిమాలు కూడా చేశాను. అంజీ సినిమా చేశాను, తర్వాత జై చిరంజీవ చేశాను. చిరంజీవి గారి సినిమాలు కూడా చేశానండి, జ్ఞాపకం రావట్లేదు. పెద్ద హీరోలు అందరే చేశాను దాదాపుగా. సో ఎక్కడ కలిసారు ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు? ఇంకా పోసాని కృష్ణమురళి గారు నన్ను చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళి ఈఎంఐ శోభారాణి అని అంటే, అమ్మా నేను నిన్ను చూశాను చాలాసార్లు, పేపర్లో కూడా చూశాను, నీ గురించి చర్చ జరుగుతూ ఉంది, మురళి చెప్పాడు, మరి మీ సర్వీసెస్ మాకు కావాలంటే తప్పనిసరిగా అన్నయ్య అని చెప్పేసి అని నేను ఒప్పుకున్నాను. ఒక నెల తిరగకముందే నాకు ఇవ్వాల్సిన సముచిత స్థానం నాకు ఇచ్చారు. అక్కడి నుంచి ఏం జరిగిందో మీకు తెలుసు. ప్రజారాజ్యం పార్టీలో శోభారాణి బలపడిందా, రాజకీయంగా వెనకబడిందా? చాలా డిఫికల్ట్ ప్రశ్న వేశారండి మీరు. ఖచ్చితంగా నేను చాలా క్లియర్గా ఉన్నాను. అంత క్రితం శోభారాణి ప్రజలందరికీ తెలిసినా కూడా తెర మీద స్పష్టంగా కనపడి స్పష్టంగా నా వాయిస్ని వినిపించడానికి నాకు ఉపయోగపడిన మంచి వేదిక ప్రజారాజ్యం పార్టీ వేదిక. ఆ వేదిక మీద నిలబడి నేను నాకున్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని సామాజిక న్యాయం అంటే ఇది, ఆ న్యాయాన్ని మేము అమలుపరచడం కోసం వచ్చాం, ఆ న్యాయాన్ని తీసుకురావడం కోసం మేము ఫైట్ చేయడానికి వచ్చామని నేను చెప్పినట్లుగా ఇంకా మరెవరు కూడా అంత ఎఫెక్టివ్గా స్పాంటేనియస్గా చెప్పిన వాళ్ళు అరుదుగా ఉండేవాళ్ళని ప్రెస్ వాళ్ళే నాతో అంటుండేవాళ్ళు. ఎవరు పెద్దగా కనపడరు మేడం, మీరు చాలా స్పష్టంగా చెప్తుంటారు సామాజిక న్యాయం అంటే ఏంటి అనేది. కాబట్టి ఏంటంటే మళ్ళీ నా ప్రీవియస్ లైఫ్కి సంబంధించిన ఆ సోషల్ అవేర్నెస్కి సంబంధించిన ఎజెండాతో వచ్చేటప్పటికి ప్రజారాజ్యంలో నా టైంని మొత్తం నా ప్రొఫెషన్ వదిలేసేసాను, లాయర్ ప్రొఫెషన్. అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్నాను లాయర్గా కూడా, దాన్ని అసలు అవుట్రైట్గా వదిలేసాను. కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ నాకు ఇచ్చినటువంటి సెన్సార్ బోర్డ్ షిప్ ఏదైతే ఉందో అది కూడా తీసేసుకున్నా, రిజైన్ చేసేసి ప్రజారాజ్యంలో చేరి నా ఇక ప్రతి క్షణాన్ని ప్రజారాజ్యం పార్టీ కోసం నేను అంకితం చేయాలనుకొని తినక ఎంతో కష్టపడ్డానండి పార్టీ కోసం. దురదృష్టం ఎలక్షన్స్లో పనిచేసేటప్పుడైతే ఆకలేస్తే అన్నం తినడానికి అరగంట టైం పడుతుందని ఎలక్ట్రోబియా నీళ్లు దాకా కూడా నేను పనిచేసిన సందర్భాలు ఉన్నాయి పార్టీ కోసం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నన్ను ఎంత బాధ పెట్టినాయి అంటే, ఇందుకోసమా నేను అన్నం మానేసి, ఇందుకోసమా నేను అనారోగ్యం పాలయ్యి, ఇందుకోసమా మోకాళ్ళు అరిగిపోయేటట్లు మడాలు అరిగిపోయేటట్లు నేను తిరిగింది అని నాకు చాలా బాధ కలిగింది. ఆ బాధ ఇప్పటికి కూడా నన్ను వదలలేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి 3వ ప్రత్యామ్నాయం రావాలి. 2 పార్టీల మధ్య నలిగిపోతా ఉన్నారు జనాలు, ఓట్ బ్యాంక్స్గా మిగిలిపోయారు జనాలు. ప్రజలు నిర్ణయాత్మక శక్తిగా కాకుండా ఓట్ బ్యాంకులుగా మాత్రమే మిగిలిపోయి ఉన్నారు. కాబట్టి ఈ సిస్టమ్ని బ్రేక్ చేస్తూ థర్డ్ ఫ్రంట్ ఒకటి రావాలి, థర్డ్ ఫోర్స్ ఒకటి రావాలి అని అనుకున్న క్రమంలో ప్రజారాజ్యం వచ్చినప్పుడు ఎంత హోప్ఫుల్గా ఉన్నానంటే, ఎందుకంటే చిరంజీవి గారి గురించి నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. చిరంజీవి గారు ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. మాటకి చెప్పుకోవటానికి సినిమా యాక్టరే కానీ ఆయన నటించిన చాలా సినిమాలు సామాజిక స్పృహతో కూడినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణం ఖరీదు, ఆయన ఫస్ట్ పిక్చర్ అనుకుంటాను, ప్రాణం ఖరీదు, మన ఊరు పాండవులు, పున్నమ నాగు, తర్వాత రుద్రవీణ, స్టాలిన్, ట్యాగూర్, ఇంకా అనేక సినిమాల్లో అండి వెనుకబడిన సామాజిక వర్గాల వాళ్ళ పాత్రలు వేసేవాళ్ళు. ఒక పాలేరు పాత్ర, ఒక పాములు పట్టేవాని పాత్ర, స్వయం కృష్ణ చెప్పులు కుట్టేవాని పాత్రలో నటించానండి. అదే టైంలో చిరంజీవి గారి సమకాలీన హీరోలు ఎవరైతే ఉన్నారో ఆ హీరోలు చెప్పులు కుట్టే పాత్రలో నటించడానికి ఒప్పుకోలేదు. చిరంజీవి గారు ముందుకు వచ్చి నేను చేస్తానన్నారు. డీ గ్లామర్, ఆ రోజున ఎంత స్వింగ్లో ఉన్నారో చిరంజీవి గారు, ఒక డీ గ్లామర్ రోల్ని ప్లే చేయడానికి ఆ రోజు నేను చేస్తాను అని విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ముందుకు వచ్చి చెప్పులు కుట్టేవాని పాత్రలో ఇమిడిపోయి ఎంత చక్కగా కింద నుండి చెప్పులు కుట్టుకొని పైకి వచ్చి జాగ్రత్తగా డెవలప్ అయ్యారో, నీట్గా విశ్వనాథ్ గారు సినిమా తీశారు. దానికి తగ్గట్టుగా డబుల్ ది అమౌంట్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ చిరంజీవి గారు చాలా బాగా చూపించారు. ఈ సందర్భంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే అండి, చిరంజీవి గారు సినిమా యాక్టర్గా మొదలైనప్పుడు ఆ పాత్రలు వేయాల్సిన అవసరంలా, కానీ ఆ పాత్రలో కనిపిస్తే నేను ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన జనానికి నేను ఖచ్చితంగా దగ్గర అవుతానని తనకు తెలియకుండానే ఆ స్పృహ ఉండబట్టి ఆ పాత్రలు ఒప్పుకున్నారని నేను అనుకుంటున్నాను.
పున్నమరాగులో పాములు బట్టి ఆయన పాత్ర వేశారు, చెప్పులు కుట్టే ఆయన పాత్ర. అసలు ఇవన్నీ చిన్న విషయాలు కాదండి. ప్రాణం ఖరీదని ఈ మధ్య కాలంలో కూడా చూశాను నేను. ఎంత అసలు ఒక పాలేరు వేషం, ఆ భూస్వాముల కింద నలిగిపోయే ఒక పాలేరుగా ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్. కాబట్టి ఏంటంటే ఈ సినిమా నేపథ్యం చూసుకుంటే చిరంజీవి గారు ఒక యాక్టర్గా కాకుండా ఒక సామాజిక స్పృహతో కూడినటువంటి వ్యక్తిగా కూడా నేను చూశాను. అలా అనిపించి నాకు ఖచ్చితంగా ఈ సామాజిక న్యాయం అనే ఎజెండాకి న్యాయం చేయాలి, దానికి అవిరళ కృషి చేయాలి అని అనుకున్న చేశాను నా వంతుగా. చిరంజీవి గారు కూడా బాగానే తిరిగారు, కానీ ఎక్కడో చిరంజీవి గారిని బాధ పెట్టిన అంశాలేయో ఆయన మనస్సుకి తెలియాలి. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్నీ భరించాలండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్షి. ఎన్ని సవాళ్ళు వస్తున్నా కూడా ఆ ఎదుర్కొనే తత్వాన్ని, ఆ సమయమనాన్ని, ఆ సమయస్ఫూర్తిని, ఆ సమాధానం అయినటువంటి మనస్థితిని, ఆ స్థిత ప్రజ్ఞతని ప్రదర్శించకపోతే ఇవాళ రాజకీయాలు నిలబడే పరిస్థితులు లేవు. ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న జగన్ గారిలో అది లోపించడం వల్లనే జగన్ గారు ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైనా ఉన్నా కూడా ఆయన ఓన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే నేను ప్రజారాజ్యంలో చేరినప్పుడు చిరంజీవి గారిని ఒక సినిమా యాక్టర్గా మాత్రమే చూడలేదు. నన్ను అనేక ఇంటర్వ్యూలు అడిగితే సామాజిక న్యాయానికి న్యాయం చేయగలరా మీరు, సినిమాల నుంచి వచ్చిన చిరంజీవి గారికి సామాజిక న్యాయం గురించి ఏం తెలుసు అని అడిగినప్పుడు నేను చెప్పాను, ఆయన నటించిన సినిమాలే సామాజిక న్యాయం అనే సందేశాన్ని ఇచ్చినాయి. కాబట్టి సామాజిక న్యాయం గురించి చిరంజీవి గారికి చాలా బాగా తెలుసు. మేము ఖచ్చితంగా దాన్ని జస్టిఫై చేస్తాము, అధికారంలో ఖచ్చితంగా వస్తామని నేను ఘంటాపదంగా చెప్పాను. నేను ప్రజారాజ్యం పార్టీలో సామాజిక న్యాయం అనేది ట్యాగ్ లైన్, మెయిన్ లైన్ కూడా అదే, ఎజెండానే అది. కానీ శోభారానికి టికెట్ ఇవ్వడంలో ఎక్కడ పోయింది ఆ సామాజిక న్యాయం కావచ్చు? నా స్థానంలో ఇంకొకరికి ఇచ్చారు. ఆ రోజు వాస్తవానికి పార్టీ పెట్టి పార్టీని డెవలప్ చేసుకోవడానికి తగినంత సమయం లేదండి. చిరంజీవి గారు నన్ను పిలిచేమ్మా మన అభ్యర్థుల్ని గెలిపించుకోవటానికి డయాస్ల మీదకి ఎక్కి ఎందుకు గెలిపించుకోవాలి, మన పార్టీ ఎజెండా ఏంటి, దానికోసం మనం ఏం చేస్తున్నాము అని చెప్పడానికి ఒక మంచి గొంతుకులు ఎవరెవరైతే ఉన్నారో ఆ గొంతుకులు జనంలోకి వెళ్తే తప్పితే మనం కొంత ఆ విజయాన్ని సాధించలేని పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు ఎలక్షన్లో పోటీ చేయాలని అనుకోవద్దమ్మా శోభ, నువ్వు ఎలక్షన్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం నియోజకవర్గాల్లో తిరిగి పనిచేయమని నన్ను అడిగారు. వాస్తవానికి అప్పుడు నేను పోటీ చేస్తుంటే ఎమ్మెల్యే అయ్యి ఉండేది. కానీ శోభారాణి గారి ఆలోచన సామాజిక రాజకీయ న్యాయం. అవునండి. మరి ఇక్కడ రాజకీయ న్యాయం పక్కన పడిపోతుందిగా, మీరు పోటీ చేయనప్పుడు ఇక రాజకీయాల్లో ఉండటం ఎందుకు? రాజకీయ త్యాగం చేశాను నేను కొంత. ఎందుకంటే పార్టీని గెలిపించుకోవాలి, నాకు నేనుగా గెలవాలనే దానికంటే కూడా పార్టీకి పెద్దగా ఉన్నాను కాబట్టి పార్టీని గెలిపించుకుంటే నేను గెలిచినట్లే అనే ఆ భావంలో ఉన్నా నేను ఉండి పార్టీని గెలిపించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. చిరంజీవి గారు కూడా నన్ను అదే రిక్వెస్ట్ చేశారు, పార్టీని గెలిపించుకోవటానికి పార్టీ స్లోగన్ని సరిగ్గా జనంలోకి తీసుకెళ్ళి మంచి వక్తలు లేరు శోభ, అలా కష్టపడే వాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు కాబట్టి ఈ ఎలక్షన్లో నువ్వు ఆగమ్మా, తర్వాత అనేక పదవులు ఉన్నాయి, ఖచ్చితంగా నీకు మంచి స్థానం ఇస్తామని చెప్పి అసలు నాకు స్పీకర్ పోస్ట్ కూడా ఇవ్వాలని ఆలోచన చేశారండి చిరంజీవి గారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేసినా చేయకపోయినా ప్రజారాజ్యానికి ఒక 50 సీట్లు దాటి కనుక వస్తే ఖచ్చితంగా స్పీకర్ని ప్రజారాజ్యం నుంచి ప్రమోట్ చేయాలని ఒక ఆలోచన చేశారు. అది నాకు చిరంజీవి గారు స్వయంగా పెద్దవాళ్ళందరూ సమక్షంలో నాకు చెప్పారు. ఖచ్చితంగా లోక్సభలో మీరా కుమార్ ఎలా ఉన్నారు, తర్వాత మన శాసనసభకు వచ్చేటప్పటికి ప్రతిభా భారతి గారు ఎలా ఉన్నారు, ఆ సామాజిక వర్గాల నుంచి రేపు వచ్చే ఎలక్షన్స్లో మనం ఒక 50-60 సీట్లు తీసుకుంటే నువ్వు స్పీకర్ అవుతావు శోభ, నేను అట్లా వర్క్ చేస్తాను, కాబట్టి ఈ ఎలక్షన్కి నువ్వు ఎమ్మెల్యే ఇవ్వాలనే ఆలోచన విరమించుకొని ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వాళ్ళకి నువ్వు పనిచేయమ్మా అని చెప్పేసి అని ఆయన నియోజకవర్గానికి కూడా తిరుపతి నన్ను పంపించారండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా విగరస్గా పనిచేశారు. మేమందరం కృషి చేయబట్టే 18 సీట్లు గెలిచాము, 1 కోటి మంది ఓట్లు వేశారు. కానీ ప్రజారాజ్యం పార్టీ అంచనాలు తగ్గటానికి ఆ తర్వాత వచ్చిన చాలా వరకు ఆరోపణల్లో టికెట్లు డబ్బులకు అమ్ముకున్నారు అన్నటువంటి ఒక పెద్ద అపవాదేశారు ప్రజారాజ్యం పార్టీ. నిజమేనా అది? ఇప్పటికి నేను అలా దాని మీద నో కామెంట్ అండి, ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో నేను అంత అంతర్గతంగా నేను చూసింది లేదు. అంటే పార్టీలో మీరు నెంబర్ 2 లాగానేగా ఉన్నప్పటికీ నేను జనంలో ఉన్నానండి, నేను జనంలో ఉన్నాను. ఇక పార్టీ లోపల పెద్దవాళ్ళ ఇదిలో ఏం జరుగుతుందనేది నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ బయట మాత్రం విపరీతంగా అలాంటి ఇది కనిపించింది, వినబడినప్పుడు మేము ఆన్సర్ చేసుకోలేని పరిస్థితిలో పడ్డాం. అలాగని ఈరోజు
తెలుగుదేశం వచ్చినా కాంగ్రెస్ వచ్చినా గతంలో ఉన్న సిస్టమ్కి కొంచెం డిఫరెంట్గా ఇంతవరకు అధికారంలో రానటువంటి ఇతర సామాజిక వర్గాల వారికి కూడా ఇవాళ అధికారంలో స్థానం ఇస్తున్నారు అంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ప్రజారాజ్యం పార్టీ అని నేను చెప్పదలుచుకున్నా. ఇక్కడ చిరంజీవి గారు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ చిరంజీవి గారు పెట్టిన పార్టీ, ఆ పార్టీ ఎజెండా, ఆ ఎజెండా కోసం మేము పనిచేసిన విధానం, దాని ఇంపాక్ట్ ఇప్పుడున్న రాజకీయ పార్టీల మీద ఖచ్చితంగా పనిచేసింది. ఇతర సామాజిక వర్గాల వాళ్ళు, వెనకబడిన సామాజిక వర్గాల వాళ్ళకి ఇప్పుడు చాలా అవకాశాలు ఇస్తున్నారు. వాటన్నిటికీ పునాది వేసింది ప్రజారాజ్యం పార్టీ, దానికంటే ముందు బహుజన్ సమాజ్ పార్టీ వేసింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక రకమైన నైతిక విజయం చిరంజీవి గారికి ఉంది, కానీ ధైర్యం లేకపోవడం వలన ప్రజల పట్ల ఆ సహనాన్ని ప్రదర్శించలేకపోవడం వలన పార్టీ నిలబెట్టుకోలేకపోవడం అనేది దురదృష్టం. ఇది ఖచ్చితంగా దురదృష్టకరమైన విషయం. దాని మూలంగా ఎన్ని అనర్థాలు చోటు చేసుకున్నాయి. తర్వాత ప్రజారాజ్యం పార్టీ విలీనం గురించి ఫస్ట్ మీరు ఎప్పుడు విన్నారు? విన్నప్పుడు మీరు ఏమని రియాక్ట్ అయ్యారు? పార్టీ విలీనం బాగా బహిరంగంగా అందరూ మాట్లాడుకునేటప్పుడు నన్ను అడిగితే నేను విలీనం ఏముండదు, ఉంటే గింటే పొత్తు ఉంటుందని చెప్పాను. కానీ దురదృష్టం ఏంటంటే కొద్ది రోజుల్లోనే అది విలీనం అయిపోతుందనే ప్రక్రియ స్టార్ట్ అయిపోయిందని తెలిసి నేను చిరంజీవి గారిని అడ్డుకునే ప్రయత్నం చేశానండి. ప్రయత్నం చేసి మీకు కాంగ్రెస్లోకి వెళ్ళాలనిపిస్తే మీరు వెళ్ళండి, అంతేగాని మనకు ఓటేసిన 1 కోటి మంది కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలుగా మార్చే హక్కు కానీ 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మార్చే హక్కు కానీ రాజ్యాంగపరంగా కానీ ప్రజాస్వామిక పద్ధతి ప్రకారం చూసుకున్నా కూడా మీకు హక్కు లేదండి అని చాలా క్లియర్గా చెప్పాను నేను చిరంజీవి గారికి. ఆ క్రమంలో ఆ కాంటెక్స్ట్లో నేను ఒక దశలో ప్రజారాజ్యం పార్టీని నేను నడిపించుకోవాలి, చిరంజీవి గారు మాత్రమే కాంగ్రెస్లోకి వెళ్ళాలి, చిరంజీవి గారితో పాటు ఆయన ఇష్టపడే వాళ్ళు కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళినా పర్వాలేదు, ప్రజారాజ్యం పార్టీ మాత్రం కంటిన్యూ కావాలి, కంటిన్యూ చేసేదానికి నేను ప్రధాన భూమిక పోషించాలి, ప్రధాన పాత్ర తీసుకోవాలి అని చెప్పేసి గట్టి ప్రయత్నం చేశాను నేను. అప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆపండి, మర్జీ చేయటాన్ని ఆపండి, విలీనాన్ని ఆపండి, విలీనం చేయడానికి వీలు కుదరదు అని చెప్పేసి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా కొన్ని తీసుకొని ఇవ్వడం జరిగిందండి. అప్పుడు భన్వర్లాల్ గారు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు. ఆయనకి నా రిపోర్ట్ అంతా ఇచ్చాను. ఇస్తే నా శక్తి చాలేదండి, ఎందుకంటే పైన సోనియా గాంధీ గారు ఉన్నారు. ఆవిడ బాగా మొత్తం దేశమంతా ఆమె కనుసన్నల్లో ఉంది. చిరంజీవి గారు మరీ ఆమె కనుసన్నల్లో ఉండేటప్పటికి ఇంకా నా శక్తి చాలేదు. ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిపోయింది. ఆ విలీనం అయిపోవడంతో ఎంతోమంది రోడ్డున పడ్డది కూడా వాస్తవం అండి. అది వాస్తవం. ప్రజారాజ్యం పార్టీ నమ్ముకొని దానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో శ్రమ ఇచ్చి శారీరక శ్రమ, మానసిక శ్రమ, ఆర్థికంగా నష్టపోయి ఎంతోమంది రోడ్డున పడ్డారు. ఈరోజు కూడా కళ్ళకు కట్టినట్టు ఊరుళ్ళు కనపడతా ఉంది. చిన్న చిన్న సన్నకారు రైతులు, కాపు సామాజిక వర్గం నుంచి ఎంతోమంది కాస్త ఇల్లు కట్టుకుందామని, పిల్లలు పెళ్ళిళ్ళు బాగా చేద్దామని, వ్యాపారాలు చేసుకుందామని పెట్టిన డబ్బులన్నీ చిరంజీవి గారి కోసం ఖర్చు పెట్టి ఈరోజు నష్టపోయి ఉన్న పరిస్థితులు మనకి ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా విషాదం అండి. అది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మర్చిపోలేనటువంటి ఒక బాధాకరమైన చరిత్ర అది. శోభారాణి గారి జీవితంలో కూడా ప్రజారాజ్యం పార్టీ మర్చిపోలేనటువంటి విషాదాన్ని మిగిల్చిందా? వ్యక్తిగతంగా నేను నచ్చిపోయానండి. అది వృత్తి పోగొట్టుకున్నాను. నా దగ్గర ఉన్న కాస్త ఆర్థిక వెసులుబాటు పోయింది. నా సహచరుడు, నా జీవిత సహచరుడు నా నుండి దూరం అయ్యారు. ఎంతలా దూరం అయిపోయారంటే అసలు భూమి మీదే లేకుండా పోయేంత దూరం అయ్యారు. అది ఇప్పటికీ బాధ కలిగించే విషయం, జీవితకాలం బాధపడే విషయం. ఇట్లాంటి సున్నితమైన విషయాల్ని వాళ్ళు సున్నితంగా తీసుకోకపోవడం అనేది పార్టీ పెద్దలు అల్లు అరవింద్ గారు కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళు తీసుకోకపోవడం అనేది చాలా బాధ కలిగిస్తున్నారు. నాలాగా ఎందరో. కానీ పార్టీలో పనిచేసినంత కాలం మీరు భర్తకు దూరం అయిపోయారు. సరే, పార్టీ సైద్ధాంతికంగా ఆయనకి నాకు చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన ఏమన్నారంటే ప్రజారాజ్యం పార్టీ లాంగ్ రన్లో నిలబడదు అని నేను చెప్పేసి చెప్పడం జరిగింది. నా సహచరుడు, నేను పేరు చెప్పలేనండి. నేనేమనుకున్నానంటే సామాజిక న్యాయం అనే ఎజెండాతో స్పష్టంగా బయటకు వచ్చినప్పుడు అసలు దానికోసం పనిచేయకుండా నేను జనాన్ని భ్రమల్లో పెట్టాలని నేను అనుకోవట్లేదు. నేను పెరిగింది అక్కడి నుంచే కాబట్టి నేను ఇప్పుడు మంచి వయసులో ఉన్న టైంలో ఇంకా బాగా జనంలోకి వెళ్ళి పనిచేసే అవకాశాన్ని నేను వదులుకోను అనే దగ్గర సైద్ధాంతికంగా
విధానపరంగా మేమిద్దరం విడిపోవడం జరిగింది. ఆ విడిపోవడం ఇంకా అసలు కలవలేదు. ప్రజారాజ్యం వల్ల నేను ఆ నష్టం కూడా పొందానండి. అది నన్ను ప్రతిక్షణం బాధపెట్టే విషయం. ఆ తర్వాత కూడా కలవలేకపోయారా? లేదండి, కలవలేదు. అంటే ఆ తర్వాత మీరు కలవాలని ప్రయత్నం చేశారేమో అని, ఇది ఎట్లాగూ పార్టీ కొంత విలీనం అయిపోయి దూరం అయిపోయింది, పార్టీ రాజకీయంగా మనకు కూడా ఇబ్బంది వచ్చింది. అంటే ప్రధానమైన కారణం అయితే ప్రజారాజ్యం అయ్యింది. నేను విడిపోవడానికి కానీ, నేను ఈరోజు ఒంటరిగా ఉండడానికి కానీ ఇంకో యాంగిల్లో నేను నమ్ముకున్న సిద్ధాంతం కోసం అన్నీ వదులుకోవడమే కరెక్టు అని సమర్థించుకుంటూ బ్రతుకుతున్నాను. అట్లే ఉంటాను. ఓకే, ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినంత కాలం రోజా గారి మీద మీరు తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు, తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు వాటికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటున్నారా? కట్టుబడి ఉంటున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నానండి. ఆ రోజు ప్రజారాజ్యం ఎందుకంత ఆ రోజు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఆవిడున్నారు, ప్రజారాజ్యం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా నేనున్నాను. పొటాపోటీగా రాజకీయాల గురించి మాట్లాడుకునేటప్పుడు రాజకీయ విషయాలు మాత్రమే మాట్లాడుకోవాలి, సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి, వాటిని ఎట్లా అధిగమించి బయటికి రావాలనే దానికోసం మాట్లాడుకోవాలి. అది కాకుండా రోజా గారు వ్యక్తిగత వ్యవహారాలకు వెళ్ళి వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి లోపాలు పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి బయటికి తీసి, ప్రతి వ్యక్తికి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయండి, పొరపాట్లు చేస్తాం, మనుషులు అందరం పొరపాట్లు చేస్తాం. మంచి చెడు అందరి జీవితాల్లో ఉంటుంది, తప్పొప్పులు అందరి జీవితాల్లో ఉంటుంది. తన ప్రైవేట్ లైఫ్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి మనిషికి. ప్రైవేట్ లైఫ్ని జనాలకి దాన్ని నెగిటివ్గా చూపించి పార్టీ మీద దాన్ని దెబ్బ కొట్టాలనే రోజా గారు చేసిన ప్రయత్నాన్ని నేను దెబ్బ కొట్టాను. ఫర్ ఎగ్జాంపుల్, చిరంజీవి గారి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తాన్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళకున్నటువంటి సంబంధాలని వక్రీకరించి అవేవో అక్రమ సంబంధాలుగా పిక్చరైజ్ చేసి జనాలందరికీ చూపించడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను చాలా శుద్ధంగా, రోజా గారు ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యంలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, భావస్వేచ్ఛ ఉంటుంది. భావస్వేచ్ఛ ఉందని బూతులు తిట్టడం కాదండి, భావస్వేచ్ఛతో నువ్వు ఒక మంచి సందేశాన్ని ఇవ్వు, లేకపోతే ఒక మంచి పని చేయి. కానీ వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్ళి వాళ్ళ జీవన స్థితిగతుల్ని మార్చేసేదాకా నువ్వు పోవద్దు, అది రాజకీయం కాదు అని చెప్పా. ఇంత శుద్ధమైన భాషలో చెప్పినప్పుడు నిజంగా ప్రెస్ సోదరులు కూడా చూపించలేదు. ఇంకప్పుడు నేనేమనుకున్నానంటే, రోములో ఉన్నప్పుడు రోమన్లాగే ఉండాలి కాబట్టి రోజాకి రోజా భాషలో చెప్తేనే అర్థమవుతుందని చెప్పేసి అప్పుడు నేను రోజాని కొంచెం ఒక స్టెప్ కిందకి దిగి, నిజానికి నాకు ఇష్టం లేదండి, కానీ నేను అలా చెప్తేనే ఆ రోజు రోజా మాట వినే మానసిక స్థితిలో ఉంది. అప్పుడు చెప్పా, రోజా నీ గురించి అందరికీ తెలుసు, నువ్వు ఎక్కడ మొదలయ్యావు, అసలు నీ చీకటి లైఫ్ అనేదాకా ఆ పదం వాడాల్సిన పరిస్థితి కల్పించుకుంది. అండ్ దట్ ఈస్ ట్రూ. సినిమా ఫీల్డ్లో అది తప్పదు అనుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలామంది హీరోయిన్లు ఈ మధ్య బయటపడి చెప్తున్నారు. ఈ మధ్య హీరోయిన్లు, ఇప్పుడు అప్కమింగ్ హీరోయిన్స్ మమ్మల్ని చాలా అసభ్యంగా చూస్తున్నారు, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అని ధైర్యంగా చెప్తున్న రోజులు కూడా వచ్చినాయి. కాబట్టి ఏంటంటే ఆవిడ టైంలో, రోజా గారు హీరోయిన్గా ఎదిగే టైంలో నేను కూడా దాదాపు మా ఏజ్ కూడా ఒకటేగానే ఉంది. ఆమె నటించిన సినిమాలు చాలా అసభ్యంగా నటించిన సినిమాలు తమిళ్లో చాలా ఉన్నాయి. తర్వాత ఆవిడ ఎదిగిన తీరులో ఆ వెనకాల ఎవరున్నారనేది సినిమా రంగంలో వాళ్ళకి, ఆమెను దగ్గరగా చూసిన వాళ్ళకి చాలామందికి తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఏంటంటే నువ్వు రాజకీయాల వరకే మాట్లాడు, వ్యక్తిగత వ్యవహారాల జోలికి పోతే నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా బయట పెట్టాల్సి వస్తుంది. బయట పెట్టాల్సి వస్తే, నీ గురించి చెప్పాల్సి వస్తే ఇంత పెద్ద గ్రంథం రాయాల్సి వస్తుంది. కాబట్టి అది మానుకో రోజా, నువ్వు రాజకీయాలు మాత్రమే పరిమితమై రాజకీయాలు మాట్లాడు, అంతేగాని వ్యక్తిగత వ్యవహారాలకు పోయి వాళ్ళని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం నిన్నెలా డ్యామేజ్ చేయాలో నాకు తెలుసు. నువ్వు నటించిన అశ్లీల సినిమాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు నేను గోళ్ల మీద వేపిస్తాను అన్నప్పుడు ఆగారు. కానీ మీరు చేసినటువంటి ఒక ఆరోపణ ద్వారా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన హీరోయిన్లందరూ ఫిలిం ఛాంబర్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దాని గురించి చర్చించుకొని చాలా పెద్ద విషయంగా మారింది కదా. అవునండి, నేను అప్పుడు కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేశాను సార్. నాకు వచ్చిన ఆ రోజు రిపోర్ట్ ఏంటంటే, వాళ్ళందరూ ఫిలిం ఛాంబర్లో మాట్లాడుకొని నా ఇంటి మీదకి దాడికి రావడానికి కూడా జూనియర్ ఆర్టిస్టులందరినీ ఆర్గనైజ్ చేసి ఇంటి మీద దాడి చేయడానికి రోజా ఆర్గనైజ్ చేసింది. ఆ రోజు దాన్ని ఎదుర్కోవటానికి ప్రయత్నించింది నాగబాబు గారు, అంటే చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు గారు. మా చెల్లి శోభారాణి మాట్లాడింది దానిలో తప్పే ఉంది. రోజా మమ్మల్ని తూర్పారబట్టి మా కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీద వేసే టైంలో
కొంచెం కఠినంగా మాట్లాడిన మా శోభ లాంగ్వేజ్ ఎట్లా ఉందో, రోజా లాంగ్వేజ్ ఎలా ఉందో, రోజా ఏం మాట్లాడిందో, శోభ ఎలా మాట్లాడిందో రెండు మీరు క్లిప్పింగ్స్ వేసుకొని చూసుకోండి. అమ్మ ఎక్కడ తన హుందాతనంతో కూడినటువంటి భాషను వదులుకోకుండా మాట్లాడింది, కానీ రోజాకి సరిగ్గా సమాధానం చెప్పింది. మరి రోజా మమ్మల్ని తిట్టేటప్పుడు మీరందరూ ఏమైపోయారని చెప్పి నాగబాబు గారు ఫిలిం ఛాంబర్లో అందరితో తగాదేసుకొని నాకు ఫోన్ చేసి, శోభ ఇట్లా నీ దగ్గరికి ఒకవేళ ఆర్టిస్టులు అందరూ వచ్చి దాడి చేసే ప్రయత్నం కనుక చేస్తే నాకు ఇమ్మీడియట్గా తెలియజేయమ్మా, ఎంత దూరం అయినా వెళ్తాను నేను అని అంటే, అన్నయ్య ఏం పర్వాలేదు, నేను దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, అది పార్టీకి నేను పనిచేసే భాగంలో ఒక భాగం అనుకుంటాను, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి నేను చిరంజీవి గారికి చెప్పడం జరిగింది, నాగబాబు గారికి చెప్పడం జరిగింది. నాగబాబు గారు అయితే ఎంత బాధపడ్డారంటే అండి, మేము అసలు కంటి నిండా నిద్రపోలేకపోతున్నాం, కడుపు నిండా తినలేకపోతున్నాం అమ్మ, అంత అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు రోజా గారని. ఇవాళ నన్ను బాగా బాధపెడుతున్న విషయం ఏంటంటే అండి, ఆ రోజు నా హెల్ప్ తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నన్ను ఎంతో చక్కగా ఉపయోగించుకున్నారు. దానికి తగ్గట్టుగా రోజా నేను కంట్రోల్ కూడా చేయగలిగాను. అదే రోజాతో ఇవాళ జబర్దస్త్ అనే ఒక అసహ్యమైన అశ్లీలమైన ప్రోగ్రాంలో నాగబాబు రోజా కూర్చొని ఆ వెకిలి నవ్వులు, జుగుప్సాకరమైనటువంటి హావభావాలతో కూడినటువంటి దానిలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. గౌరవనీయ రామోజీరావు గారికి నేను మనవి చేసుకుంటున్నానండి, దయచేసి అలాంటి కార్యక్రమాలను తీసివేయండి. ఈనాడు సంస్థకి ఒక మంచి పేరుంది, ఒక చాలా సీనియర్ ఛానల్గా పేపర్గా ముందుకు వచ్చి అసలు పత్రికా లోకానికి ఒక పెద్ద తలకాయలాగా ఉన్నటువంటి పెద్ద మనిషిగా ఉన్నటువంటి ఒక మార్గదర్శకులుగా ఉన్నటువంటి పేరు మీరు తెచ్చుకొని జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు, అసహ్యమైనటువంటి కార్యక్రమాల వల్ల రేటింగ్ బాగా పెరుగుతుందనే దాని మీద దాన్ని అట్లా అశ్రద్ధగా వదిలేయటం వల్ల దాని ప్రభావం సమాజం మీద ఎంత చూపిస్తుందంటే, ఈరోజు కుటుంబం ఇంటిల్లి పాది కూర్చొని జబర్దస్త్ కార్యక్రమం పెట్టుకుంటే పిల్లలు ఏమైపోతారనే భయంలో బ్రతుకుతూ ఉన్నారు తల్లిదండ్రులు. అట్లనే టీవీలు పెట్టుకోకుండా ఉంటామా అండి? ఆ రోజున రోజా వల్ల మేము ఇంత నష్టపోతున్నామని చెప్పేసి అని బాధపడిపోయినటువంటి నాగబాబు గారు ఇవాళ మళ్ళీ రోజా ప్రక్కన ఎలా కూర్చుంటారండి? నేను అడుగుతున్నాను. అది నాగబాబు గారి విఘ్నతకే వదిలేస్తున్నా. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఆయనకు తెలుసు ఆయన ఏం చేస్తున్నారు. అంటే మీరు సినిమా నటులుగా ఎప్పుడు వార్తల్లో ఉండడానికి మీరు ఎంతకైనా దిగజారుతారా? ఆవిడ వాళ్ళ ఎమ్మెల్యే రోజా, అంతక్రితం నువ్వు డాన్సులు వేసావు, అశ్లీలంగా చేసావు, అర్ధనగ్నంగా చేసావు, అది సినిమా ఫీల్డ్కి సరిపోయింది, నెట్టేసేసుకున్నావు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా నీ భాష మారలేదు, నీ వేషధారణ మారలేదు, నీ హావభావాలు మారలేదు, నీ ఆలోచన విధానం మారలేదు. అల్టిమేట్గా నువ్వు ఒక అసాంఘిక శక్తిగా తయారవుతున్నావు. యు డోంట్ హ్యావ్ దట్ రైట్. అలాంటి కార్యక్రమాలను మరి ఎందుకు సమర్థిస్తున్నారో వాటిని ప్రమోట్ చేసే వాళ్ళకి నేను మనవి చేసుకుంటున్నాను, దయచేసి అలాంటి వాటిని బ్యాన్ చేయండి. బ్యాన్ చేసే విధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ మళ్ళీ చాలామంది చేత వేయించడానికి నేను సిద్ధపడుతున్నానండి. అలాగే చాలా ఛానళ్ళ పేర్లు నేను ఎత్తకూడదు. ఆ ఛానల్లో కొన్ని ఛానళ్ళు చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి ద్వంద్వార్థాలు, చాలా అశ్లీలమైనటువంటి భాషతో, తర్వాత వేషధారణలు అలాంటి వేసి చేస్తున్న చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే కూర్చొని చేయటాన్ని ఎట్లా హర్షిస్తామండి? ఎంత ప్రమాదకరమైన సంకేతం అది. సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన చాలామంది ఆడవాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా హుందాగా ఉన్నారు, వచ్చి వెళ్ళిపోయారు. కానీ రోజా గారిలాగా ఇప్పటికీ ఆవిడ ఏదైనా మాట్లాడితే ఏంటి వాళ్ళు అసలు మగాళ్ళైనా ఆడంగల్లాగా చేస్తున్నారు, లేకపోతే ఏదో చాలా చౌకబారు భాష మాట్లాడుతూ ఉంటారండి. ఒక చౌకబారు జబర్దస్త్ లాంటి కార్యక్రమంలో నువ్వు కనిపించడమే కాకుండా ఈరోజు అసెంబ్లీలో కూడా అదే హావభావాలు, అదే భాషాజాలం నువ్వు ఉపయోగిస్తున్నావంటే యూ డోంట్, అసలు దట్ ఈస్ ది వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ది వయలేషన్ ఆఫ్ ది డెమోక్రసీ. అందుకే నువ్వు అసలు ఫస్ట్ టైము ఒక మహిళా అభ్యర్థిని, మహిళా ప్రజాప్రతినిధి అసెంబ్లీలోకి ఎంటర్ కాకూడదు అనే ఒక శిక్ష ఏదైతే ఉందో అది నువ్వు అనుభవించావంటే షేమ్ ఆన్ యూ. అది ప్రభుత్వం కుట్ర అని కదా రోజా చెప్తా. ఎట్లా కుట్ర అవుతుందండి? కళ్ళ కట్టినట్టు ఇప్పుడు రోజా గురించి ఏంటంటే నేను అడగాల్సిన ప్రశ్న ఒకటి ఉందండి. జబర్దస్త్ రోజానా, సినిమా యాక్టర్ రోజానా, ఎమ్మెల్యే రోజానా, యాంకర్ రోజానా, ఏ రోజా? ఒకదానికి ఒకదాని పొంతనుందండి, ఒకదానికి ఒకదాని పొంతనుందా? నువ్వు ఇవాళ ఒక ప్రజాప్రతినిధివి, నువ్వు ఒక ఉదాహరణగా ఉండాలి, ఒక మంచి ఉదాహరణగా నువ్వు సమాజంలోకి వెళ్ళాలి, నీ వల్ల సమాజం నేర్చుకోవాలి. జబర్దస్త్లో నువ్వు
ఒక అశ్లీలమైన రోజాగా కనిపించి నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేగా వెళ్ళి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుందండి? ఇది నన్ను చాలా బాధ కలిగిస్తున్న విషయం. అసెంబ్లీలో అనేక మంది ప్రజాప్రతినిధులు వాళ్ళకి పర్సనల్ లైఫ్లో 100 ఉంటాయండి, కానీ రోజాలాగా బయటపడిపోయి నువ్వు అలా నువ్వు ఇలా అని మహిళా ప్రజాప్రతినిధుల్ని అసెంబ్లీలో అందరు సాక్షిగా అసలు టీవీని ప్రజలందరూ చూస్తున్న టైంలో నువ్వు ఇట్లా 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 అనుకుంటా ఏదో అది చూపించడానికి కూడా నాకు అసహ్యంగా ఉందండి. ఏలలేస్తూ ఆమె జుగుప్సాకరమైనటువంటి హావభావాలతో అసెంబ్లీలో కూడా నువ్వు చేస్తున్నావంటే నువ్వు ఎలా ఎమ్మెల్యే అవుతావు? నీ నుండి ఏమి నేర్చుకోవాలి? ఇవాళ ఆడపిల్లలు నిమిషానికి ఒకళ్ళు చనిపోతున్నారు, నీలాంటి వాళ్ళ వల్ల కాదా? మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా అయితే ఆడపిల్లలకి ఎక్కడ రక్షణ దొరుకుతుందండి? అందుకని ఎక్స్క్లూజివ్లీ రోజా గురించి మాట్లాడటానికి నేను అనేకసార్లు ప్రయత్నం చేశాను. కానీ నాకు కనబడింది ఏంటంటే రోజాని ఒక ఐఎమ్ సో సారీ టు సే దిస్, ఆ అమ్మాయిని ఒక సెకండ్ లాగా చూసి అట్లా వదిలేస్తున్నారు తప్పితే ఆ అమ్మాయి మాట్లాడిన దాని మీద కౌంటర్లు ఇవ్వడానికి కూడా టైం వేస్ట్ అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు నేను కూడా మాట్లాడాల. కానీ ఈరోజు మీరు గుచ్చి అడుగుతున్నారు కాబట్టి ఆ రోజు నాగబాబు గారిని చిరంజీవి గారి ఫ్యామిలీని తూర్పారబట్టిన రోజాతో ఇవాళ నాగబాబు గారు ఎలా కూర్చుంటారు? కూర్చున్న సబ్జెక్ట్ ఏంటి? ఆ టైటిల్ ఏంటి? మీరిద్దరూ కలిసి చేస్తున్నది ఏంటి? ఆ వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు ఏమందిస్తున్నారండి మీరు సమాజానికి? చిరంజీవి గారి గురించి, వాళ్ళ కుటుంబం గురించి రోజా గారి మీద ఒక యుద్ధ వాతావరణంలాగా పోరాటం చేశారు. అవునండి. కానీ ఇప్పుడు ప్రస్తుతం చిరంజీవి గారు రోజా గారు ఒకటైపోయారు. చిరంజీవి గారు 150వ సినిమాకి రోజా గారు వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు ఒక ఛానల్ తరఫున. అలాగే చిరంజీవి గారు చేస్తున్నటువంటి ఒక ప్రోగ్రామ్కి రోజా గారు వచ్చి పార్టిసిపేట్ కూడా చేశారు. మరి మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నేను అదే చెప్తున్నాను, వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నారు. జనం చీకొడుతున్నారు, వాళ్ళకి తెలియదు ఆ విషయం. తెలిసి కూడా చేస్తున్నారంటే ఇంక అంతకంటే దారుణం ఇంకోటి ఏమి ఉండదండి. దాని మీద అంతకంటే నేను ఎక్కువ మాట్లాడటం కూడా తప్పు. ఏంటండి అది? నేను ఎంత రక్షించానండి చిరంజీవి గారి ఫ్యామిలీని రోజా మాటల నుండి. వాళ్ళు అదే రోజాతో అమ్మడు కుమ్ముడు అని డ్యాన్సు, మంచి పాటకు వేయండి డ్యాన్సు. మీరు ఎంపీ ఏంటి, ఆవిడ ఎమ్మెల్యే ఏంటి, అమ్మడు కుమ్ముడు అని అసహ్యమైన డ్యాన్స్ వేయటం ఏంటండి? హర్షిస్తారా? మిమ్మల్ని గౌరవిస్తారా? చరిత్రలో మీరు మంచి మనుషులుగా మిగులుతారా? మీ నుండి ఏం నేర్చుకోవాలి జనం? ఒక పక్క సమాజం అంతా తప్పుదారి పడుతుంది సినిమాల వల్ల, సమాజం అంతా నాశనం అయిపోతుందని మాలాంటి వాళ్ళు గొంతు పగిలిపోయేటట్టు అరుస్తూ ఉంటే, సాక్షాత్తు పార్టీల్లో పెద్ద మనుషుల్లాగా చలామణి అయ్యేవాళ్ళు మీరే ఇలాంటి పనులు చేస్తే ఇంకా అసలు ఎటుపోతున్నట్టండి సమాజం? ఎందుకు ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాని శోభారాణి గారు చాలా వ్యతిరేకంగా చూస్తున్నారు అనుకోవచ్చా? ఏమండి, వినోదం అందించేంత వరకు ఓకే అండి. అందులో నేను ఇందాక చెప్పింది అదే, హీరోయిన్ని చాలా అందంగా శృంగారంగా, ఎందుకంటే మన రచయితలు కూడా ఒక స్త్రీని చాలా అందంగా వర్ణించేటప్పుడు అన్ని భాగాలను వర్ణిస్తారు. ఆ వర్ణనలో అందం ఉండాలి. వర్ణనలో ఒకలాంటి ప్రేక్షకుడిని ఉత్తేజపరిచే ఆ ఫీలింగ్ కలగటం అనేంతవరకు తప్పులేదు. కానీ అసలు నేను ఆడపిల్లల మీద పడి దాడులు చేయాలనే ఆ ప్రభావం చూపించేదాకా సినిమాలను తీసుకెళ్ళిపోతే అది తప్పు అంటున్నా, నేను నేరం అంటున్నా. చూడాల్సిన అవసరమే లేదండి. అసలు ఖైదీ నెంబర్ 150 అని పెట్టుకోవటమే తప్పండి. సినిమా టైటిల్స్ ఇంకేం దొరకలేదా? అంటే నువ్వు ఖైదీలో తప్పు చేసిన వాళ్ళే ఖైదీలో ఉంటారండి, ఖైదీగా ఉంటారు. నువ్వేం తప్పు చేసి ఖైదీవయ్యావు అంటే ప్రజారాజ్యాన్ని అమ్మేసుకొని ఖైదీవయ్యావా? అంతకంటే మంచి టైటిల్ దొరకలేదా మీ 150వ సినిమాకి? దీన్ని అడిగిన వాళ్ళే లేరు. మరి చిరంజీవి గారికి కూడా ఎందుకు తోయలేదో నాకు అర్థం కాల. స్టాలిన్ అని పెట్టుకున్నప్పుడు చిరంజీవి గారు ఎంత హుందాగా కనపడ్డారు, ఆ టైటిల్ ఎంత హుందాగా కనపడింది, కథాంశం ఎంత హుందాగా కనపడింది, కథనం ఎంత హుందాగా ఉంది, నటించిన పాత్రధారులు ఎంత హుందాగా నటించారు. అన్ని సినిమాలు అలాగే ఉండాలని కోరుకోవట్లా. కామెడీ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, వినోదం ఉండాలి, అన్నీ ఉండాలండి. నేను అనేది వీటిలో ఏది ఎక్కువైనా కూడా దానివల్ల నష్టమే జరుగుతుంది సమాజానికి. ఖైదీ నెంబర్ 150 చిత్రంలో కూడా పూర్తిగా సామాజిక అంశానికి సంబంధించినటువంటి ఆ కథనంతో రూపొందించబడినది. రైతుల కోసం ఆయన ఫైట్ చేశారనేది సినిమా చూసేంతవరకు ఎవరికి అర్థం కాదండి. ఖైదీ అని ఒక సినిమా ఉంది చూడండి గతంలో, అలాంటి సినిమాలాగానే ఊహించుకుంటారు చిరంజీవి గారిని. ఇది ఖైదీ సీక్వెల్లో 2గా
వచ్చింది కాబోలనుకునే ప్రమాదం ఉంది. కానీ తీరా కథలోకి వెళ్తే ఆయన రైతుల కోసం ఫైట్ చేసినట్టుగా ఉంది. టైటిల్లోనే మీరు సామాజిక స్పృహతో కూడినటువంటి ఒక పార్టీని స్థాపించి ఏమి నేర్చుకున్నట్టు? టైటిల్నే మంచి రైతు అని పెట్టుకోండి, లేకపోతే ఇంకో వ్యవసాయం అని పెట్టుకో టైటిల్, లేకపోతే రైతు బాంధవుడు అని పెట్టుకో, ఆపద్ బాంధవుడు లాగా. ఆపద్ బాంధవుడు సినిమా ఉందిగా, రైతు బాంధవుడు అని పెట్టుకోండి. అదే మంచి సంకేతం వెళ్ళేది. ఓహో, రైతుల కోసం ఫైట్ చేస్తున్న సినిమా కాబోలని. అసలు టైటిలే నేను ఖైదీని 150 నంబరు, నా నంబర్ 150 అని పెట్టుకున్నారంటే అసలు ఎంత అజ్ఞానం అండి అది. అందుకు నేను బాధపడుతుంది. ఆయన జ్ఞానం ఏమైంది, ఆయన సీనియారిటీ ఏమైంది? కింద నుండి పైకి వచ్చినటువంటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని ఎవరండి చెప్పింది? సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా బాగా బాగా చిరంజీవి గారి కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ ఘనమైన పేరుని ఆయన సినిమాల ద్వారా, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా దిగజార్చుకుంటున్నారండి. నేను చిరంజీవి గారికి క్షమాపణ చెప్తున్నాను ఈ సందర్భంగా. సేమ్ టైం ఆలోచించమని కూడా మనం చేస్తున్నా. చిరంజీవి గారు, మీరు చాలా మెగా పవర్గా ఎదిగారు. అది కిందకు రాకుండా పైకి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఓకే, దిగజారే పరిస్థితికి తెచ్చుకునేటువంటి ఆలోచనలు చేయండి, కార్యక్రమాలు చేయండి అని చిరంజీవి గారికి మనం చేసుకుంటా ఉన్నాను. ఆ కార్యక్రమంలో అమ్మడు కుమ్ముడు అని రోజా గారితో డాన్స్ వేసినప్పుడు అండి, నిజంగా ఆ రోజంతా నాకు అన్నం తినబుద్ధి కాలేదు. అంత జుగుప్సాకరం అండి. అంతకంటే నేను వేరే అమ్మాయి ఐటమ్ సాంగ్లో డాన్స్ వేయటాన్ని నేను చక్కగా స్వీకరించగలను. అంత అసభ్యంగా ఉంది ఆ కార్యక్రమం. జనాలంత పిచ్చివాళ్ళండి, జనాలంత పిచ్చివాళ్ళ అంటే జనాల్ని మీరు అంత చౌకగా చూస్తారా? ప్రజలు వెర్రివాళ్ళండి, జడ్జి చేయరా? చిరంజీవి గారు ఇంకా మళ్ళీ తలెత్తుకొని వచ్చి ఇంకోసారి రాజకీయాల్లో నిలబడి ఎమ్మెల్యేగాను ఎంపీగాను పోటీ చేయగలిగే మానసిక స్థితి ఉందా ఆయనకి? జనం ఒప్పుకుంటారా? అంటే నైతికంగా మీరు ఎంత వెనకబడిపోయారు, మీ క్యారెక్టర్ ఎంత దెబ్బతింది. కాబట్టి ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ జరిగేంత వరకు తెచ్చుకుంటే వాళ్ళ చరిత్రహీనులుగా మిగిలిపోతారండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా చేశారు. సీఎం అయిన తర్వాత కూడా విశ్వామిత్ర సినిమా నుంచి కూడా ఒక మంచి సందేశాన్ని అందించారు. మీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. మనం ఇప్పుడు చాలా చిన్నవాళ్ళం అయినప్పటికీ నేను మళ్ళీ చూశాను ఆ సినిమా. చాలాసార్లు టీవీలో వేస్తుంటారు. ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సినిమా చూసినప్పుడు సీఎం అయిన తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా వస్తే ఆ సినిమాలో నుండి కూడా ఆయన ఎంత చక్కటి సందేశాన్ని అందించారండి. కులాల మీద మాట్లాడారు, అంటరానితనం గురించి మాట్లాడారు అదే సినిమాలో. అది ఉండకూడదని చెప్పారు. అలాంటివి చేయాలి కానీ అసలు ఒక పార్టీ పెట్టడం ఏంటి, ఒక సంచలనాత్మకమైనటువంటి మార్పుకి నువ్వు పునాది వేయడం ఏంటి, జనం కదిలిపోవడం ఏంటి, ఒక మూడో ప్రత్యామ్నాయం వచ్చింది, ఆ ప్రత్యామ్నాయాన్ని మేము దక్కించుకోవాలి, కాపాడుకోవాలని ప్రజల్ని నువ్వు ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోయావు అంటే చిరంజీవి సీఎం అయిపోయాడని అనుకున్నారు. నేను కూడా అనుకున్నానండి. వచ్చేసింది, మంచి రోజులు వచ్చేసినాయి. స్టాగ్నేట్ అయిపోయి ఉన్న ఘనీభవించినటువంటి సమాజం మళ్ళీ కదులుతుంది, మార్పులు వస్తున్నాయి అని నేను కూడా ఎంత నమ్మాను. ప్రజల్ని ఎంత నిలువున మోసం చేశారండి. రాజకీయంగా మోసం చేయటమే కాకుండా మీరు నైతికంగా ఎంత దిగజారుడు పరిస్థితులు బ్రతుకుతున్నారో ఒకసారి మిమ్మల్ని మీరే బేరేజ్ వేసుకోమని దయచేసి చిరంజీవి గారికి నేను మనం చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే నా ప్రయాణం ప్రజారాజ్యం పార్టీతో నేను చేసిన ప్రయాణం నా జీవితంలో మరపురాని ఘటన. అది నన్ను ప్రజారాజ్యం పార్టీ వల్ల నాకు కొంత నష్టం జరిగిన ప్రజారాజ్యం పార్టీ అనే వేదికని నేను ఉపయోగించుకొని నేను నమ్ముకున్న సిద్ధాంతాలను జనానికి వినిపించడానికి నాకు మంచి వేదిక అయింది. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ చిరంజీవి గారు, దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ప్రజారాజ్యం పార్టీ, దట్ ఈస్ బికాజ్ ఆఫ్ పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ ప్రజారాజ్యం పార్టీ, హూ బిలీవ్డ్ ఇన్ సోషల్ జస్టిస్, హూ బిలీవ్డ్ ఇన్ చిరంజీవి గారుస్ క్యారెక్టర్. ఈరోజు అది లేదు. అక్కడ నేను బాధపడతా ఉన్నా. కాబట్టి ఏంటంటే సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి రావడం అనేది తప్పు కాదు, కానీ సినిమా రంగంలో మీరు చేసినటువంటి యాంటీ సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా సమాజంలోకి మీరు వచ్చి సర్వీస్ చేయడానికి సిద్ధపడండి అని సినిమా రంగం నుంచి వచ్చే వాళ్ళకి నేను తెలియజేసుకుంటా ఉన్నానండి. రేపు రజనీకాంత్ గారు రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ గారి వల్ల ఏం జరగబోతుందో నేను చెప్పలేను, కానీ వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు అనేది ఈరోజు మనం రజనీకాంత్ గారి గురించి ఎలా చెప్పుకుంటున్నామో మానవతా విలువలు ఉన్న వ్యక్తి అని, అలా చిరంజీవి గారి గురించి కూడా చెప్పుకున్నారు. కానీ చిరంజీవి గారు ఈరోజు ఏం చేశారండి? ఒక యాంకర్గా మిగిలిపోయి ఇంకొక ఎమ్మెల్యే యాంకర్ కూర్చుంటే మీరిద్దరు కలిసి చేసింది జనం హర్షించారని మీరు అనుకుంటే చాలా తప్పు. జనం పిచ్చివాళ్ళు కాదండి.
నెక్స్ట్ ఎలక్షన్స్లోకి రమ్మనండి ధైర్యంగా. ఓకే, ప్రజారాజ్యం పార్టీ మిగిల్చినటువంటి చేదు అనుభవాలతో శోభారాణి గారు 3-4 సంవత్సరాల పాటు బాగా గ్యాప్ తీసుకున్నట్లున్నారు. ఏం చేశారు ఈ 3-4 ఏళ్ల పాటు? ఈ 3-4 ఏళ్ళు నేను ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తీరు పట్ల అది చాలా అప్రజాస్వామికంగా జరిగిందనేది జనాలందరికీ, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ తెలియజేయడం జరిగింది. మన రాహుల్ గాంధీ గారు వస్తే నేను కూడా పార్టిసిపేట్ చేశాను. రాహుల్ గాంధీ గారికి ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టే హక్కు లేదని నేను వినిపించాను. ఆయన ప్రైమ్ మినిస్టర్ని చేయడం కోసం సోనియా గాంధీ తన పర్సనల్ ఎజెండాగా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ని చేయడం కోసం రాష్ట్ర విభజన చేయడం అనేది నగ్న సత్యం. కానీ అది కోట్ల మందిని, 10 కోట్ల మంది జనాభాని మోసం చేసి రోడ్డును పడేసిన విషయాన్ని నేను డైజెస్ట్ చేసుకోలేక ఈ 3 సంవత్సరాలు ఏం చేస్తే మళ్ళీ ఆత్మస్థైర్యం కూడగట్టుకుంటారు జనం అనే దాని మీద స్టడీ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి అనేక మంది ప్రజా సంఘాలతో, ప్రజలతో, నిజంగా నీడ్లో ఉన్న ప్రజలతో కలిసి నేను మళ్ళీ పనిచేయాలని అనుకుంటున్నానండి. ఈరోజు నేను ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా శోభ కాసుకొస్తే చదువుకుంది, శోభారాణికి అవకాశం ఇస్తే బాగా మాట్లాడుతుంది అని చెప్పేసి అని వాళ్ళ పార్టీలోకి తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు నన్ను. కానీ నా మనస్సాక్షి గద్దిస్తూ ఉంది. నేను అక్కడికి వెళ్ళి నిజంగా నేను జనానికి నేను అనుకున్నది చేయగలనా అని. నేను అనుకున్న దానిలో ఒక 10% చేయగలిగినా కూడా వెళ్తే బాగానే ఉంటుంది. కానీ 10% చేయడానికి అక్కడ అవకాశం ఉందా అనేది నేను స్టడీ చేస్తున్నాను ఈరోజు. అంటే వేరే ఇతర పార్టీలోకి వెళ్ళటానికి 4 ఏళ్ళుగా ఆలోచన చేస్తున్నారు? లేదండి, 4 ఏళ్ళుగా నేను జనంలో ఎలా మమేకం అయిపోయి, ఆంధ్రప్రదేశ్లో నాకు చాలా గ్యాప్ వచ్చిందండి. 17 years బ్యాక్ నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. చదువుకుంటూనే హైదరాబాద్లో స్టార్ట్ చేశాను, ఎందుకంటే అది మనకు రాజధానిగా ఉంది. అప్పటికే నేను సోషల్ మూమెంట్స్లో, రాజకీయ పొలిటికల్ మూమెంట్స్లో ఉండడం వల్ల హైదరాబాద్లోనే ఉన్నాను నేను. కానీ దానివల్ల ఏమైందంటే ఆంధ్రప్రదేశ్తో నాకు కొంచెం గ్యాప్ రావడం వల్ల నేను ఇప్పుడు జనంలో ఎలా మమేకం అయిపోయి, జనం ఏ ఆలోచనలో ఉన్నారో ఆ ఆలోచనలకు అనుగుణంగా ప్రయాణం చేద్దామనే పరిశోధనలో ఉన్నానండి. అంతేగాని రాజకీయంగా నేను ఎక్కడ శోభారాణి వరకే ఎక్కడ పైకి వస్తుంది అని అనుకొని ఈ రోజు వరకు ఆలోచించాల. శోభారాణి అవసరం ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకి ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అక్కడి నుంచి పిలుపులు వచ్చినాయి, వస్తే నేను వెళ్ళాలి. ఈ రోజు వరకు కూడా నేను వెళ్ళడం ద్వారా నేను వ్యక్తిగతంగా స్థిరపడతాను, వ్యక్తిగతంగా బాగుపడతాను, పైకి వస్తాను. నేను కోరుకున్నది అది కాదండి. వ్యక్తిగతం, వ్యవస్థాగతం రెండూ ఉన్నాయి నా జీవితంలో. వ్యవస్థ బాగుంటే వ్యక్తులు బాగుంటారు, వ్యక్తులు మంచి వ్యవస్థని వ్యవస్థీకరించుకోవాలి అని దాన్ని నమ్మిందాన్ని నేను. కాబట్టి ఏంటంటే నా వ్యక్తిగత ప్రయోజనం కోసం నేను వెళ్తే వితిన్ నో టైం నేను మళ్ళీ బాగా ఫ్లరిష్ అవుతా. కానీ నేను అదొకటే కోరుకోవట్లేదు, నాలాగా అందరూ బాగుపడాలని కోరుకుంటున్నాను. అది సామాజిక న్యాయం జరగాలి అని చాలా గట్టిగా చెప్తారు. కానీ ఎందుకన్నా మీరు సామాజిక న్యాయం కోసం అంటే దళితులకు సంబంధించినటువంటి అంశాలపైన పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ విషయంలో మాత్రం మీరు వ్యతిరేకతతో ఉన్నారు. ఏంటి మీకు మందకృష్ణ గారికి ఉన్నటువంటి గ్యాప్? చాలా సున్నితమైన విషయం అండి ఇది. ఎందుకంటే కొంచెం డెప్త్లోకి వెళ్తే నాకు మీరు సమయం ఇవ్వగలిగితే, నేను కాంచీరామ్ గారితో వర్క్ చేశాననేది పదే రిపీట్ అయింది నా ఇంటర్వ్యూలో. ఆయన ఒకటే చెప్పారు, కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, భాషలుగా, సాంప్రదాయాలుగా, సాంస్కృతికంగా అనేక రకాలైనటువంటి విభిన్న రీతుల్లో భారతదేశం విడిపోయి ఉంది. ప్రధానంగా కులపరంగా వెనుకబడిన సామాజిక వర్గాల వారు, వెనుకబడిన కులాల వాళ్ళందరూ బాగుపడాలంటే రాజ్యాధికారం అనేది చాలా ఇంపార్టెంట్ అని అంబేద్కర్ నుంచి కాంచీరామ్ గారి దాకా చెప్పారు. కాంచీరామ్ కళ్ళకు కట్టినట్టు చూయించారు. ఒక తక్కువ జాతిలో పుట్టినటువంటి మాయావతిని ఈరోజు యూపీలో మనం ఒక ప్రధానమైన శక్తిగా, దేశంలోనే ఒక పెద్ద శక్తిగా చూడగలుగుతున్నాం. ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక కూడా మాయావతిని టార్గెట్ చేసుకొని రాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్నట్లుగా పేపర్లో రకరకాలుగా కనిపిస్తూ ఉంది. రాష్ట్రపతి రామ్నాథ్ గారు ఒక దళిత్ అవ్వడం, ఆయన రాష్ట్రపతి అవ్వడం, దీని వెనుక మాయావతి చరిష్మాని దెబ్బతీయడం కోసం, మాయావతి శక్తిని తగ్గించడం కోసం ఈయన రాష్ట్రపతిగా చేస్తున్నట్లుగా కూడా కొన్ని పేపర్లు రాసిన ఛానళ్ళు కూడా న్యూస్లో చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే రాజ్యాధికారం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, అంబేద్కర్ పొలిటికల్ పవర్ ఈజ్ ది మాస్టర్ కీ బై విచ్ యూ కెన్ ఓపెన్ ఎవ్రీ డోర్ అన్నాడు.
అది ఏ డోర్ అయినా కావచ్చు, ఆర్థికపరమైన డోరా, లేకపోతే సామాజిక పరమైనటువంటి సంస్కరణలకు సంబంధించిన డోరా, ఏదైనా కానీ పొలిటికల్ పవర్ చేతిలో పెట్టుకుంటేనే అది సాధ్యపడుతుందని అంబేద్కర్ చెప్పింది కాంచీరామ్ గారు చేశారు. ఇంత పెద్ద చరిత్రని దళిత ఉద్యమాలలో, బహుజన ఉద్యమాలలో కళ్ళకు కట్టినట్లు మనకు చూపించినటువంటి చరిత్రలో మందకృష్ణ మాదిగ గారు కూడా ఉన్నారు, నేను ఉన్నాను, మీరు ఉన్నారు. మన సమకాలీన ఈ రాజకీయాల్లో, ఆధునిక రాజకీయాల్లో ఇవన్నీ మన కళ్ళకు కట్టినట్టు కనిపించినప్పుడు పొలిటికల్ పవర్ వైపు దృష్టి పెట్టాలి తప్పితే రిజర్వేషన్ కావాలి అనే మూమెంట్కి నువ్వు తెరతీసి ఈరోజు ఎలా ఎండ్ అయ్యారు? సోదరులుగా ఉన్నటువంటి మాలమాదిగల మధ్య గల్ఫ్ ఏర్పడింది, అగాధం ఏర్పడింది. దాని మూలంగా ఏమైంది, వీళ్ళు సోదరులుగా ఉన్నవాళ్ళు కూడా ఒక డయాస్ మీదకి వచ్చి రాజ్యాధికారాన్ని చేరుకునే పరిస్థితుల్ని పోగొట్టుకున్నారు. దానికి తెరదీసింది మందకృష్ణ మాదిగ గారని నేను ఖచ్చితంగా చెప్తాను. నేను అందుకని మందకృష్ణ మాదిగ గారికి నేను హెల్ప్ చేస్తూనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే పేరు మీద వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాలకి నేను లీగల్ అడ్వైజర్గా పనిచేశానండి. అనేక సందర్భాల్లో హెల్ప్ చేశాను, జనాలను పంపించాను మీటింగ్లకి. కానీ అట్ ది సేమ్ టైం నేను మందకృష్ణ మాదిగ గారికి నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, కృష్ణ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఇంకొక అడుగు ముందుకేసి మాదిగ రాజ్యాధికార పోరాట సమితిగా కూడా దాన్ని ప్రమోట్ చేద్దాము. ఈ ఎంఆర్పిఎస్ నుండి ప్రతి ఎలక్షన్లో ఒక 10 మంది అభ్యర్థుల్ని, ఎంఆర్పిఎస్ అభ్యర్థుల్ని ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవటమా, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండడమా చేసి ఎలక్షన్స్లో నిలబెట్టి గెలిపించి చట్టసభల్లోకి పంపిస్తే నువ్వు అనుకున్న ఏబిసిడి సాధ్యపడుతుందని చెప్పా. దానికి నువ్వు కూడా పార్లమెంట్కి వెళ్ళొచ్చు అని చెప్పాను. నాలాంటి వాళ్ళని పంపించే అవకాశం ఉందని చెప్పాను. కానీ ఆయన తను బ్రతికినంత కాలం రిజర్వేషను ఉన్నటువంటి 15% అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి 15% రిజర్వేషన్లో మళ్ళీ మాది మాకు ఇవ్వండి, మాలాళ్ళకి ఇవ్వండి, రిలీజ్కి ఇవ్వండి, మాలదాసులకి ఇచ్చేది మాలదాసులకి ఇవ్వండి, ఆదివాసీలకి ఇచ్చేది ఆదివాసీలకి ఇవ్వండి అని ఏబిసిడిగా ఇవ్వమని అడుగుతున్నారు. ఓకే, నీ ప్రాథమిక హక్కు గురించి నువ్వు పోరాటం అనేది కరెక్టే. కానీ దానికి మించిన పెద్ద సిద్ధాంతాలు ఇవాళ మన కళ్ళ ముందు దొర్లిపోతా ఉన్నాయి. నువ్వు చేస్తున్న పోరాటం వల్ల అల్టిమేట్గా మిగులుతుంది ఏంటి? మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులు ప్రతి ఎలక్షన్లో ఒక పార్టీకి ఓట్ బ్యాంకుగా మిగిలిపోతున్నారు. అలాగే మాల సోదరులు ఆటోమేటిక్గా ఇంకో పార్టీని ఆశ్రయించి మాదిగలు ఉన్న చోట మేము ఉన్నామని చెప్పేసి వేరే పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓట్ బ్యాంకుగా మిగిలిపోతున్న సందర్భాలు ఏర్పడుతున్నాయి. చివరికి వీళ్ళు సాధించింది ఏంటండి? మళ్ళీ డివిజన్. నీ రిజర్వేషను నిన్ను ప్రమోట్ చేయాలి, కానీ నీ రిజర్వేషను నీ పక్క సోదరుని కూడా నీ నుండి దూరం అయిపోయే పరిస్థితులు కల్పించకూడదు. అది కాపు రిజర్వేషన్ కానివ్వండి, అది మాదిగ మాలల మధ్య జరుగుతున్నటువంటి రిజర్వేషన్ ఫైట్ కానివ్వండి, ఏదైనా కానీ. ఈ కాంటెక్స్ట్లో నేను కాపు సామాజిక ఉద్యమం గురించి కూడా నేను చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు కాపుల్లో అనేక ఉపకులాలు ఉన్నాయి. కాపులకి రిజర్వేషన్ కావాలని అడుగుతున్నది మంచిదే, కానీ సేమ్ టైము మాలాంటి వాళ్ళు, ఈవెన్ బీసీ సామాజిక వర్గాల వాళ్ళు అంటున్నది ఏంటి? బీసీలకి రిజర్వేషన్ ఉంది, బీసీలలో కలుపుకొని కాపుల్ని, బీసీలకు ఉన్న రిజర్వేషన్ని ఇబ్బంది పెడుతూ కాపుల్ని ఇందులోకి చేరిస్తే మేము ఊరుకోము అని బీసీ సంఘాలు అంటున్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆలోచనలో పడి రిజర్వేషన్ శాతాన్ని పెంచి కాపులకి రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. దానికి కమిషన్ కూడా వేశారు, కమిషన్ రిపోర్ట్ తీసుకునే ప్రయత్నంలో ఉంది. అలా చేస్తే ఇబ్బంది లేదండి. కానీ ఇక్కడ మందకృష్ణ మాదిగ తీసుకున్నది ఎలా జరిగింది? నీ తోటి సోదరులతో నువ్వు ఫైట్కి దిగి ఫైట్ని పగగా మార్చి పగని శాశ్వత పగగా మార్చే స్థితికి మూమెంట్ తీసుకెళ్లే విధంగా మనం ప్రసంగాలు ఇవ్వటం తప్పు అంటున్నా నేను. ఇద్దరు కలిసి మళ్ళీ పొలిటికల్గా ఒకే ఎజెండాతో ప్రయాణం చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు కూడా మందకృష్ణ మాదిగ గారికి, మాల మహానాడు సోదరులకి నేను మనవి చేసుకుంటుంది ఏంటంటే, మీ ప్రాథమిక హక్కుల కోసం మీరు పోరాడుతూనే రాజకీయంగా వచ్చేటప్పటికి ఒక ఎజెండా మీద ఉండి, ఒక జెండా మీద ఉండి, ఒక వేదిక మీద ఉండి 10 మందిని మీరు చట్టసభల్లోకి పంపించే ప్రయత్నం చేయండి. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఈ ఉద్యమాల వల్ల 50 ఏళ్ళు వెనక్కిపోయినాయి ఈ రెండు సామాజిక వర్గాలని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తున్నాను. ఈ సందర్భంగా వాళ్ళకి మనవి కూడా చేసుకుంటున్నా. రాజ్యాధికారం 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 అని అంబేద్కర్ టు కాంచీరామ్ గారి దాకా ఎంతోమంది చెప్పుకుంటూ వచ్చారు. మన కళ్ళ ముందు కాంచీరామ్ గారిని మనం చూసాం. మన కళ్ళ ముందు ఈరోజు మాయావతి గారు బ్రతికే ఉన్నారు. ఆవిడ రాజ్యాధికారాన్ని నమ్ముకున్నారు. ఇవాళ ఆవిడ రిజర్వేషన్ లేని వాళ్ళకి, ఎవరైతే అప్పర్ కమ్యూనిటీస్లో ఉండి
రాజ్యాధికారానికి దూరం అయి ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారండి మాయావతి గారు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప చరిత్ర, కొత్త చరిత్ర రాసుకుంది భారతదేశం. నేనేమంటున్నానంటే అట్లా కొత్త చరిత్ర సృష్టించుకుందాము, కానీ ఉన్న చరిత్రను దిగజారే పరిస్థితుల్లో, వెనక్కి తీసుకెళ్ళిపోయే పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళొద్దని నేను మందకృష్ణ మాదిగ గారికి, మాల మహానాడు సోదరులకి నేను మనం చేసుకుంటా ఉన్నాను. శోభారాణి గారు, మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ప్రజారాజ్యంలో చాలా కీలకంగా యువరాజ్యం బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జనసేన పార్టీ పెట్టారు. ఆయన కూడా 2019 ఎన్నికల్లో రాజకీయంగా కూడా ముందడుగు వేయటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటండి, ఇప్పుడు నేను ప్రజారాజ్యంలో పనిచేసేటప్పుడు నన్ను చాలా బాగా ఆకట్టుకున్న వ్యక్తుల్లో ఎవరైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారే. ఎక్కడ కూడా నేను చిరంజీవి గారి తమ్ముడిని అని ఆయన ఇప్పుడు ప్రజెంట్ చేసుకునే ప్రయత్నం చేయలే. అనుక్షణం ప్రజారాజ్యం పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళలో ముందు వరుసలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ తర్వాత స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఏంటంటే, వాళ్ళ అన్నయ్య గారు చేసినది తప్పు అని తిరిగి మళ్ళీ తన శక్తిని కూడగట్టుకొని జనసేన రూపంలో బయటకు వచ్చారు. కాకపోతే ఏంటంటే, ఈ సందిగ్ధావస్థలో, ఈ సంక్షోభావస్థలో, ఈ సంక్లిష్టమైన అవస్థలో, ఈ అనిశ్చితిలో సందర్భమా అసందర్భమా జనసేన రావడం అనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే, పోయినసారి ఎలక్షన్స్లో పార్టీ పెట్టి పొత్తులో బీజేపీతో తెలుగుదేశంతో పొత్తుకు దిగి సపోర్ట్ చేసినందువల్ల తెలుగుదేశం గెలిచింది, అటు బీజేపీకి కూడా ఓట్ బ్యాంక్ పెరిగింది అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది. కానీ ఎలక్షన్స్ దగ్గర పడుతుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ 19 ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్లో జనసేన ఏం చేయబోతుంది అనే దాని మీద ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. జనం ఎదురు చూస్తున్నారు, శోభారాణి కూడా ఎదురు చూస్తుంది. ఒక దశలో నేను మూడో ప్రత్యామ్నాయం కావాలనుకున్నప్పుడు ప్రజారాజ్యం వస్తే కళ్ళు మూసుకొని నేను ప్రజారాజ్యం కోసం పనిచేసినట్లే మళ్ళీ దాని స్థానే జనసేన వస్తుందని జనసేన వైపు కూడా దృష్టి పెట్టాను. కానీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టత ఎక్కడో కోల్పోతున్నట్లుగా, ఇంకా కార్యాచరణలో ఎక్కడో రూపొందించుకోలేని ఒక అలసత్వం ఉన్నట్లుగా, ఒక క్లారిటీతో జనంలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నట్లుగా, సందిగ్ధావస్థలో ఉన్నట్లుగా కనిపించడం కొంచెం మళ్ళీ భయపడతా ఉంది. ఆయన రావటాన్ని ఖచ్చితంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఆయన నిజాయితీని ఖచ్చితంగా నేను హర్షిస్తున్నాను. ఆయనలో ఉన్న పట్టుదలని, ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా ప్రశంసిస్తున్నాము. ప్రశ్నిస్తాను అన్న దగ్గర ఆయన చెప్పిన దానికంటే కూడా ఎక్కువ చేస్తున్నారు. అనేక సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ గారే జనసేన పేరు మీద ఆ సమస్యల పరిష్కారానికి కారకులయ్యారనేది చాలా చోట్ల చూస్తున్నాం. కానీ సంపూర్ణంగా ఒక పార్టీగా జనంలోకి వచ్చి తన పార్టీ వైపు నుంచి అభ్యర్థులను నిలబెట్టి వాళ్ళని చట్టసభల్లోకి పంపించడానికి ఏ మెథడాలజీని ఆయన, ఏ మిషనరీని ఆయన ఎన్నుకున్నారో, ఎవరెవరిని చేర్చుకుంటున్నారో ఇంకా జనంలోకి రాకపోవడం వల్ల జనంలో ఒకలాంటి అలజడి స్టార్ట్ అయింది. ఈవెన్ నాకు కూడా ఉంది అలజడి. లేకపోతే ఈ వరకల్లో జనసేన స్పష్టంగా జనంలోకి వచ్చేసేసి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి అట్లాగే కార్యకర్తలను తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా సెలక్షన్స్ జరిగేసేసి ఉంటే నేను ఈ వరకు జనసేనలో ఉండి ఉండేదాన్ని. ప్రొవైడెడ్ పవన్ కళ్యాణ్ గారికి నేను నచ్చాలి. ఉన్న విషయం ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు అన్ని చోట్ల పనికిరారు. కానీ నాకంటే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా అది అందరూ ఒప్పుకొని తీరాలి. ముక్కుసూటిగా మాట్లాడారు. నేను మద్దతు ఇచ్చిన మాట వాస్తవమే. నేను మద్దతు ఇచ్చానని మీరు చెప్పిన దానికల్లా నేను తలోపను, నేను ప్రశ్నిస్తానని చెప్పిన ముక్కుసూటి మనిషి ఎవరన్నా ఉంటే అది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి ఏంటంటే నాకు పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వానికి కొంత సిమిలారిటీస్ కూడా కనిపిస్తూ ఉండడం వలన జనసేన కోసం నేను వెయిట్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే జనసేన ముందుకు వస్తే, జనసేన ఒక స్పష్టమైన వైఖరితో ముందుకు వస్తే దాంతో కలిసి పనిచేయటం నాకు ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్గానే ఉందండి. కానీ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ లోపల నేనే ఒక శక్తిని బయటికి తీసుకొస్తానేమో ఆ ఆలోచన కూడా ఉంది నాకు. చివరిగా మీ కెరీర్లో ఒక ట్విస్ట్, మీకు కూడా అది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ప్రకాష్ రాజ్ గారికి, సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ గారికి, శోభారాణి గారికి మ్యారేజ్ అయింది అన్న కొన్ని ఫోటోలు అవునండి బయటికి రావడం జరిగింది. ఏంటి, ఏ కాంటెస్ట్లో ఫోటో? చెప్పాను కదా సార్, సినిమా రంగంతో నాకు దగ్గర సంబంధం ఉంది అనేక రకాలుగా. ఆ సందర్భంలో యాక్టర్లందరూ నాకు దగ్గరగా చోటు మాట్లాడటం జరిగింది. చాలా సందర్భాల్లో సినిమాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, సరదాగా మాట్లాడుకునేటప్పుడు
మీ అభిమాన నటులు ఎవరని చెప్పినప్పుడు నేను జయసుధ గారిని, ప్రకాష్ రాజ్ గారి పేర్లని తరచుగా చెప్తూ ఉండేదాన్ని. అప్పుడు నాకు విపరీతంగా కొంతమంది శత్రువులు తయారయ్యారు అదర్ పార్టీస్ నుంచి. ఏదో ఒక రకంగా శోభ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే ఆవిడ ఫోర్స్ తగ్గుతుందనే ఉద్దేశంతో మాఫింగ్ చేసేసి ఆ ఫోటోలు యాడ్ చేసేసి చూపించడం జరిగింది. తర్వాత 2-3 ఛానళ్ళు ఇది మాఫింగే తప్ప నిజంగా జరిగింది కాదు, వాళ్ళకి అసలు ఏ సంబంధం లేదు అని చెప్పడం కూడా జరిగింది. కానీ అదే నాకు వ్యక్తిగత జీవితంలో అది చాలా నష్టం చేసింది అనేది కూడా నేను చెప్పొచ్చండి. అంటే ప్రకాష్ రాజ్ గారితో మీకు అసలు పరిచయం ఉందా? చాలా చిరు పరిచయం అండి. అదేదో షూటింగ్లో నేను చూశాను అంతే, హలో అంటే హలో అంతవరకే. పైగా నేను అప్పుడు సెన్సార్ బోర్డు మెంబర్గా ఉండి తర్వాత అసలు సమాజంలో కొంచెం ఎదుగుతున్న పెద్ద మనుషుల్లో శోభారాణి గారు కూడా ఉన్నారు అని అనుకున్న టైంలో నేను అందరినీ కలిసే క్రమంలో ప్రకాష్ రాజ్ గారిని కూడా కలిశాను. ఒక్కసారి నేను మాట్లాడింది దాన్ని రకరకాలుగా చిత్రీకరించి మాఫ్ చేసి నన్ను, నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి ఇంట్లోనే కూర్చోబెట్టాలనుకున్నారు. కొంతవరకు సక్సెస్ కూడా అయ్యారు. తర్వాత ప్రకాష్ రాజ్ గారుకి నేను సారీ చెప్పాను, ఆయన నాకు సారీ చెప్పారు. ఎలా జరిగిందో తెలియదమ్మా, ఆడపిల్ల వినువు అని చెప్పేసి అని అన్నారు. సారీ సార్, ఇది రాజకీయాల్లో నాకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పని, క్షమించండి, నా వల్ల మీకు ఇన్కన్వీనియంట్ పొజిషన్ ఏర్పడితే అని చెప్పేసి అని అలా చెప్పుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఏంటంటే ఎదుగుతున్న టైంలో ఇలాంటివన్నీ బయటకు వస్తాయండి, కావాలని క్రియేట్ చేస్తూ ఉంటారు. వాటన్నింటిని పట్టించుకుంటూ ఉంటే మనం ఏమీ చేయలేము. కాబట్టి నేను దాన్ని సున్నితంగా పక్కన పెట్టేసేసాను. బట్ కొంతవరకు నా పర్సనల్ లైఫ్ని అది డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. అదే సినిమాతో మీకున్నటువంటి సంబంధం పెరగడం వలన ఏమో మరి మొత్తానికి మీరేదో ఒక సినిమా తీసే ప్రయత్నం చేశారు, దానికి టైటిల్ రిజిస్టర్ చేసి యాక్టర్లను కూడా ఎంపిక చేసి ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గారనంట. హోరు అని ఒక సినిమా తీయాలని అనుకున్నామండి. అంతక్రితం సమైకాంధ్ర మూమెంట్లో జై సమైకాంధ్ర అనే సినిమా తీయాలనుకున్నాను. అనుకోకుండా మీకు అదేనండి చెప్తుంది, వెంటనే రాజకీయ పరిణామాలు, సామాజిక పరిణామాలు మారుకుంటూ రావడం, ఒక ప్రాజెక్ట్లోకి దిగాలనుకునే లోపల ఒక ఉపద్రవం లాంటి రాజకీయ ఎత్తుగడతో కూడినటువంటి కార్యక్రమం జనం ముందుకు రావటం, ఇట్లాంటి ప్రయత్నాలు మరుగున పడిపోవటం జరుగుతుంది. కానీ నా యాంబిషన్ ఏదో ఒక రోజు నేను ఒక మంచి చిత్రానికి, అది పెద్ద నిడివి గల సినిమానా లేకపోతే చిన్న నిడివితో కూడిన సినిమా నేను చెప్పలేను, కానీ ఒక చక్కటి సినిమా మాత్రం నా డైరెక్షన్లో రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్య లేడీ డైరెక్టర్స్ చాలామంది వస్తున్నారు. దృశ్యం అనే సినిమా ఈ మధ్యకాలంలో శ్రీప్రియ గారి డైరెక్షన్లో వచ్చిన మంచి సినిమా. అలాంటి సినిమాని నేను కూడా అందించాలని ఉంది, నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది. అంటే దృశ్యం 2 తీస్తారా? అట్లా ఏం కాదండి. అంటే మీరు తీసే సినిమాలో మీరు చెప్పే ఈ రొమాన్స్, ఈ కామెడీ, ఈ వైలెన్స్ ఇవన్నీ ఉంటాయా లేక వేరే ఏవైనా ఉంటాయా? దృశ్యంలో కూడా రొమాన్స్ ఉంది, మీకు గుర్తుందో లేదా, వెంకటేష్ మీనా గారి మధ్య. అది అవసరం అండి, మనిషి జీవన శైలిలో అదొక భాగం, ఖచ్చితంగా సృష్టి ఇచ్చినటువంటి భాగం అది ఉంటుంది. కానీ కొన్ని సీరియస్ సినిమాలు కూడా ఉన్నాయి. నేనైతే ఖచ్చితంగా ఒక సీరియస్, నా భావాలకి తగినటువంటి ఒక సీరియస్ సినిమాని జనం ముందుకు తీసుకురావాలని ఉంది. అది నేను ఒకవేళ రాజకీయాలు ఇంకా నాకు గ్యాప్ వస్తుంది అని అనుకుంటే మాత్రం సినిమా వైపు దృష్టి మళ్లించాలని ఉందండి. ఈ సందర్భంగా నేను ఒకటి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేసుకుంటున్నానండి. ఇవాళ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు అవిరళ కృషి, మడము తిప్పకుండా రాష్ట్ర విభజన రోజు నుంచి ఈ రోజు వరకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. సేమ్ టైము రాజకీయ విషయాలే కాకుండా, రాష్ట్ర నిర్మాణమే కాకుండా అనేక సామాజిక అంశాల పట్ల కూడా దృష్టి సారించాలని నేను మనవి చేసుకుంటున్నా. ఆ సందర్భంగా గుంటూరు రాజధాని కావడం, ఇదే గుంటూరులో గుర్రం జాషువా గారు అనే ఒక మహాకవి, నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ, అసలు కవితా రంగంలో ఎన్ని బిరుదులు ఉంటాయి, కళాప్రపూర్ణ, కళా విశారద, నవయుగ కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి, అసలు విశ్వనాథుడిని నేనని ఆయన ప్రకటించుకున్నటువంటి గొప్ప రచయిత గుర్రం జాషువా గారు ఈ గుంటూరు గడ్డ మీద పుట్టడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ, నిన్నగాక మొన్న కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టాలనుకున్నది ఆల్రెడీ పార్టీ తీర్మానం అయింది. అలాగే గుంటూరుకి గుర్రం జాషువా జిల్లా అని పేరు పెట్టాలని 2 డికేట్స్గా నేను అడుగుతూ ఉన్నానండి. రోసయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సెప్టెంబర్ 28 జాషువా గారి జయంతి రోజు గుంటూరు జిల్లాకి గుర్రం జాషువా జిల్లాగా నామకరణం చేయాలని సమైక్యాంధ్రగా ఉన్నప్పటి నుంచి కూడా నేను ఫైట్ చేస్తూ ఉన్నా. ఈరోజు అనుకోకుండా గుంటూరు రాజధాని కావటం, అదే గుంటూరు గడ్డ మీద జాషువా గారు లాంటి మహానుభావులు అసలు కుల వివక్ష మీద కవితా రంగంలో తనదైన శైలిలో విలక్షణమైనటువంటి పోరాటం చేసినటువంటి జాషువా గారు పేరు పెట్టాలనేది నేను ప్రభుత్వం ముందు ఉంచుతున్నటువంటి నా డిమాండు, మనవి కూడాను. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పరిగణలోకి తీసుకుంటారని అనుకుంటున్నాను. అది కనుక పెడితే చంద్రబాబు నాయుడు గారు అన్ని సామాజిక వర్గాల వారిని సాటిస్ఫై చేసినట్లుగా మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గుర్రం జాషువా గారి కంటే కూడా గుంటూరులో అంతకంటే పెద్ద పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ అట్టడుగు వర్గంలో పుట్టి దాన్ని ఆ వివక్షలన్నింటినీ ఛేదించుకొని అసలు కవితా రంగంలో నంబర్ 1గా ఎవరికి అందనంత ఎత్తున ఎదిగినటువంటి జాషువా గారి పేరు పెట్టడం అనేది ఎంత అవసరం అంటే ఆ అవసరత ఎంత అవసరమో నేను రాబోయే సెప్టెంబర్ 28వ తారీఖు లోపల అనేక కార్యక్రమాలతో నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి ఈ సందర్భంగా ఖచ్చితంగా గుంటూరుకి గుర్రం జాషువా జిల్లాగా నామకరణం చేయాలని గుంటూరు ప్రజానీకాన్ని, ప్రజా సంఘాలని, ప్రతిపక్షాలని, రాజకీయ పార్టీలని ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారిని పాలకపక్షాన్ని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. గుంటూరు జిల్లా గుర్రం జాషువా జిల్లాగా మారాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. చాలా అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మాజీ పిఆర్పి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా ఉంటున్నటువంటి శోభారాణి గారితో త్వరలోనే వస్తాను. This is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. I Dream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to I Dream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.